Sunday magic moment. So, namaste, good morning, all of you. Welcome to the day 21 magic book session. So, నిన్న హార్ట్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేశారా? చేసాము. ఇప్పుడు కౌంట్ కూడా యువర్ బ్లెస్సింగ్స్. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవగా నిన్న నైట్ సరిగ్గా అవ్వలేదు. మళ్ళీ మార్నింగ్ చేసా. లైక్ హెవీ అండ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాస్తున్నా. మీరు చేశారు, నేను రాస్తున్నా. స్టిల్ ఇట్ ఈస్. హార్ట్ మ్యాజిక్ అనేది నిన్నటి ప్రాక్టీస్ చాలా ఫాస్ట్, అంటే మన డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ని మన యొక్క హార్ట్ ఎనర్జీతో మనం కలిపి ముందుకు తీసుకెళ్తాం కాబట్టి చాలా ఫాస్ట్ గా మన యొక్క డిజైర్స్ అనేటివి కంప్లీట్ అయ్యేటానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ రోజు మన యొక్క చాలా ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ అనమాట. అదేంటంటే మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్, అంటే జరగబోయే పనులకి మనం ముందే థ్యాంక్ యూ చెప్పడం అన్నమాట. అంటే అదే మన యొక్క నిజమైన శక్తి అనుకోవచ్చు. ఎందుకంటే మన లైఫ్ లో చాలా సార్లు మనం ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని కానివ్వండి, ఇప్పుడు డ్రీమ్స్ లిస్ట్ రాసేటందుకు కూడా అంటే రాయొచ్చో రాయరాదో, లేకపోతే రాస్తే ఇది ఎక్కువ అవుతుందేమో, లేకపోతే ఒక కాల్ అటెండ్ చేయాలి, దాన్ని కూడా ఎలా అని, లేకపోతే ఒక బయటకు వెళ్ళాలి అంటే అనవసరమైనటువంటి ఆందోళన, లేకపోతే ఒక్కోసారి అంతకుముందు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల అయి ఉండొచ్చు. ఒక కాల్ అటెండ్ కావాలి, ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ఒక పని స్టార్ట్ చేయాలి, ఒక ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అనమాట. సో ఈ రోజు ఏంటంటే టాపిక్ చాలా చిన్న షార్ట్ టాపిక్, కానీ ఇవన్నీ ఏంటంటే 30 నుండి 22 వరకు మనం ఏం చేస్తున్నాం, యు ఆర్ ద క్రియేటర్ అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనమే యాక్టివేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సర్వైవల్ మోడ్ లో కాకుండా క్రియేట్ చేసే మోడ్ లో ఉన్నాం, రైట్? అంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఏమవుతుందో అని అనుకోవడం కాదు, మనమే నిర్ణయించుకోవాలి అనమాట. అంటే ఇది ఒక చిన్న ప్రాక్టీస్, కానీ చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రాక్టీస్. అంటే మనకి టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది, వరి అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక విషయం, ఒక డిజైర్ దాంట్లో కావచ్చు, ఒక ప్లేస్ కి వెళ్ళే దాంట్లో కావచ్చు, ముందు ఎందుకనంటే అన్సర్టనిటీ వల్ల అన్నమాట. అంటే మనం దాని యొక్క అవుట్కమ్ అంతకు ముందు ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇలా జరుగుతుందేమో అని అనుకుంటాం. అది సహజం, కానీ అదే కరెక్ట్ కాదు అన్నమాట. దాన్ని మనం ఏం చేస్తాం ఈరోజు, ప్రేమ, బిలీఫ్ అండ్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఫియర్ ప్లేస్ లో, ఇంతకు ముందు అన్సర్టనిటీ ఎందువల్ల ఉంది, ఫియర్ ఉంది. సో ఈ ప్రాక్టీస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఫియర్ ప్లేస్ లో ఫెయిత్ యాడ్ చేస్తున్నా, నమ్మకం. సో ఏమవుతుంది, అవుట్కమ్ అనేది మనం ఎలా అయితే నిర్ణయించుకుంటున్నామో అలా వస్తుంది అన్నమాట. అంటే డౌట్ ఉందనుకోండి, మనం ఏంటి విక్టిమ్ మోడ్ లో ఉన్నట్టు, అదే డిసైడ్ చేస్తామనుకోండి మనం క్రియేటర్ మోడ్ లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, మనకు నార్మల్ గా ఏమంటాం, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనుకోండి, 10 o'clock మనకు తెలుసు ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎవ్రీడే ఎక్కువ ఉంటుందని. కానీ ఈ రోజు ఏం చేయండి అంటే ఇలా అనుకోండి, అంటే ఆ నా ప్రయాణం, నా జర్నీ అనేది చాలా స్మూత్ గా ఈజీగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి. సో ముందే నిర్ణయించుకోండి, ఆ ప్లేస్ కి ఆల్రెడీ మనం వెళ్తున్నట్టు. ఈ ప్రాక్టీసెస్ మరి మరి మన ఎనర్జీని, అంటే ఇన్నర్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నాయి అనమాట. సో ముందే ఆ జర్నీ అంత స్మూత్ గా ఈజీగా వెళ్తున్నట్టు అనమాట. మూవీకి వెళ్ళేది కూడా జర్నీ లాగానే అనమాట. చూడండి, వెంటనే ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ వైబ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అలాగే మనకు ఒక మీటింగ్ ఉందనుకోండి, మనసులో డౌట్ ఉంది అనమాట, క్లయింట్ ఒప్పుకుంటారా లేదా అని. సో ముందే చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ అన్సర్టనిటీ, ఓకే, హోప్ లేని ప్లేస్ నుండి సర్టనిటీ, అంటే స్థిరమైనటువంటి నమ్మకానికి మనం చేసింది. అండ్ ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్, మన ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అనుకోండి. సో ఇప్పుడు ముందే ఇలా నిర్ణయించుకోండి, ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు మా ఇంట్లో చాలా పీస్ అండ్ హ్యాపీనెస్ గా ఉంటుంది, థ్యాంక్ యూ. అలాగే ముందే ఇవ్వచ్చు అనమాట, థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్. ఈ రోజు మా ఇంట్లో పీస్ అండ్ హ్యాపీనెస్ గా ఉంది అని. సో దాని ద్వారా ఏమవుతుంది, మన యొక్క ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన 17 సెకండ్స్ తో పాటు మన ఫియర్ ఉంటే దాని ప్లేస్ లో మనం ఫెయిత్ యాడ్ చేస్తున్నాం, అంటే మేనిఫెస్టేషన్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ చాలా మంది చాలా విషయాలలో బిలీఫ్ ఉంటుంది కదా, వయసు పెరుగుతున్న కొద్ది ఎనర్జీ తక్కువ అవుతుంది, అది ట్రూత్ కాదు అనమాట, అది ఒక బిలీఫ్ మాత్రమే. సో బిలీఫ్ మారింది అనుకోండి, ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే
మన యొక్క నమ్మకం మారిందనుకోండి, మన లైఫ్ యొక్క ఎనర్జీ కూడా మారుతుంది అన్నమాట. అంటే ఈరోజు మనం చేసేటువంటి ప్రాక్టీస్ మనం ఏదైతే కోరుకుంటున్నామో డే టు డే పనులకి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్క పనిలో స్టక్ అయ్యామనుకోండి, ఒక్క పనిలో నెగిటివ్ గా ఆలోచించాం, బట్ మిగతా ప్లేస్లన్నీ అద్భుతంగా రావాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. మనకు తెలియకుండా ఈరోజు మార్నింగ్ పిల్లల మీద అరిసాం, కానీ మన ఆఫీస్లో అద్భుతంగా క్లయింట్ తో మన కన్వర్సేషన్ కావాలి, లేకపోతే ఇంకొక ఏరియాలో బాగుండాలి, మనకి ఏదైనా లోన్ అప్రూవల్ అయ్యేది ఉంటే రాలేదు అంటే దిస్ ఈజ్ ద స్టక్డ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఒక్క దగ్గర ఎనర్జీ ఇంకొక దగ్గర కూడా చాలా ఈజీగా పడుతుంది. అలాగే మనం ఒక్క దగ్గర గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే ఇంకొక దగ్గర కూడా క్లియర్ అవుతుంది అన్నమాట. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే మార్నింగ్ డ్యూరింగ్ ఈవినింగ్ మనం క్లాస్ లోకి వెళ్దాము సెషన్ లోపలికి. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎంతమంది ఫినిష్ చేశారు. సో లేస్తూనే బ్లెస్సింగ్స్ అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి నియామత్ అంటే ఏంటిది, ఆశీర్వాదాలు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అందరు లేస్తున్నారు కదా, బ్రష్, పేస్ట్, వాష్ మెషిన్, బెడ్, సోఫా, పిల్లో కవర్, పిల్లో, థ్యాంక్ యూ మై పిల్లో, అంటే ఇంత డీపర్ గా వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మన లైఫ్ లో మన వీఆర్ ద డిపెండింగ్, అంటే 200 300% వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అండ్ అదర్ థింగ్స్ అన్నమాట. అంటే ఈ ప్రపంచం మొత్తం మనమే కాదు, మిగతా వాళ్ళు కూడా అలాగే అన్నమాట. డిపెండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాష్ బేసిన్ మనకు అనుగుణంగా ఉంది, వాటర్ మనం తిప్పగానే వస్తుంది, ట్యాప్ ఈవెందో, మిర్రర్. సో ఇలా కిచెన్ లోకి వెళ్తే ప్రతి ఒక్క వస్తువు అంటే మనకు ఒక స్పూన్ దగ్గర నుండి ఒక పెద్ద చెంచా వరకు, స్టవ్ బర్నర్, స్టవ్, ఫ్రిడ్జ్ లో డీపర్ గా వెళ్తే ఈవెందో ఐస్ ట్రే, ఓకే, ఐస్ క్యాప్స్, వాటర్ బాటిల్, ఈవెందో వాటర్ క్యాప్ ఆల్సో, ఎందుకంటే అవి ఉంటేనే కదా మనకు కంఫర్ట్ గా. మొబైల్, వైఫై, బెడ్, అంటే ఇవన్నీ మనకి ఏమనిపిస్తే చాలా చిన్న చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ చిన్న చిన్నగా కాదనమాట. అంటే మనం ఎంత డీపర్ గా వెళ్తుంటే కాన్సన్ట్రేటెడ్ గ్రాటిట్యూడ్ అంత మన మీద మనం వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ మార్నింగ్ లేచి ఎవరైతే జాయిన్ అయ్యారో ఈరోజు, ఓకే, సో అంటే మీరు ఒక మూమెంట్ లో ఉన్నారు అన్నమాట. సో మీ ప్రయత్నం చేసేదానికి సో కంగ్రాచులేషన్స్. అండ్ గ్రూప్ తో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే నార్మల్ గ్రూప్ కాదనమాట, ఇది ఒక ఎనర్జీ స్పేస్. ఒకరినొకరు ఎనర్జీ అనేది అప్లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనకు బయటకి ఏమనిపిస్తుంది, ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ఇన్నర్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఎవరికైనా కూడా లోపల అనేది ఇన్నర్ వర్క్, ఈవెంట్ గ్రూప్ లో కూడా ఇన్నర్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అనిపించినప్పుడు షేరింగ్ చేస్తున్నారు, అవి చిన్నది కాదనమాట, దే ఆర్ అప్లిఫ్టింగ్ ద ఎనర్జీ అనమాట. సో మీరు ఒకసారి బైక్ కొన్నారనుకోండి, అది ఒక్కసారిగా రాలేదు కదా, మీ ఆలోచనలు, నమ్మకము మరియు ప్రయత్నం ఆల్ కంబైన్డ్, రైట్. అంటే ఇన్నర్ వర్క్ లేకుండా అవుటర్ వరల్డ్ అనేది ఏది రాదనమాట. సో మనం ఎలాగైతే ఇప్పుడు ఎవరైనా సిక్ అయ్యే వాళ్ళు అనుకోండి, సిక్ అని అంటే మనం రియాక్ట్ అయ్యామనుకోండి, ఒక ఫియర్ ఉందన్నమాట. ఓకే, ఒక ఫియర్ ఉంది, ఎలా మనకు కూడా వస్తుండో చాలా ఫియర్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వండి వెంటనే తొందర, ఇలా అన్ని బాగానే అవుతుంది అంటే మీలో మార్పు వచ్చింది అన్నట్టే కదా, దట్ ఈస్ ద ఇన్నర్ వర్క్. ఓకే, మీరు ఈ గ్రూప్ లో ఉండి ప్రాక్టీసెస్ అన్ని చేయడం ద్వారా నాకు అవుటర్ పెద్ద కనిపించట్లేదు అంటే దట్ ఈస్ ద ఇన్నర్ వర్క్, అవేర్నెస్ క్రియేట్ అయింది అనమాట కదా. అలాగే మీకు ఏదైనా కాల్ వచ్చింది, మీకు ఫియర్ ఉంది, వెంటనే అనుకుంటున్నారు లేదు లేదు మన అన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, సో ఏమీ కాదు, గివింగ్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ దట్ ఫోన్ కాల్, థ్యాంక్ యూ దట్ ఎవరైతే ఫోన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ స్మూత్ గా వెళ్తుంది అని అంటే ఏంటి, ఇక్కడ మన యొక్క ఇన్నర్ వర్క్ జరుగుతుంది అని అర్థం అనమాట. మన సెషన్స్ ప్రాక్టీస్ చేస్తలేము, జస్ట్ వింటున్నాం అన్నా కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే దాన్ని అనుభవంలోకి మనం తెచ్చుకుంటాం అనమాట. మనం ఏమనుకుంటామే, కలియుగంలో చాలా సమస్యలు ఉంటాయి, మీడియా వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ మనం ఇలా కూడా అనుకోవచ్చు కదా, దిస్ ఇస్ వన్ ఆపర్చునిటీ, ఎందుకంటే మీలాంటి వారు ప్రపంచాన్ని హీల్ చేయడానికి వచ్చారు అని కూడా అనుకోవచ్చు అనమాట. అంటే మీరు చిన్న చిన్న లైట్స్ కాదు, పెద్ద జెమ్స్ ఇంకొకరికి క్లియర్ చేసేటానికి వచ్చారు అనేది అనుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజు మన యొక్క మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్ అనేది మనం అవుట్కమ్ ని ముందే డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతం కదా, ఎవ్రీడే పనులను వాటన్నిటిని మనం ముందే డిసైడ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో కిచెన్ లో ఒక వర్క్ ఉన్నా కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎలా వచ్చింది అనేది. ఓకే, మనం పార్లర్ కి వెళ్ళాలనుకున్నా, ఇంట్లో మీటింగ్ కి వెళ్ళాలనుకున్నా, సబ్జీ మార్కెట్ కి వెళ్ళాలనుకున్నా, ఈవెన్ దో ఎంత చిన్న పెద్ద పనులు కూడా, అంటే ఇక్కడ డౌట్ మనం అవసరం లేదు అన్నమాట, ఎలా జరుగుతుందో అనేటువంటిది.
స్మూత్ గా, ఓకే, సక్సెస్ఫుల్ గా. మనం ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం అనుకోండి, సో ముందే ఈవెంట్ చాలా జాయ్ఫుల్ గా జరిగింది, ఆల్రెడీ జరిగింది అనమాట. ఓకే, సో దాన్ని అంటే ఆ పనిని మనకి ఈజీగా చేస్తుంది, సులభతరం చేస్తుంది. ఎందుకంటే మనం దేంతో వర్క్ చేస్తున్నాం, సబ్ కాన్షియస్ మైండ్ ను ప్రీ వైరింగ్ చేస్తున్నాం అనమాట, ముందే చెప్తున్నాము. ఓకే, ప్రీ వైరింగ్ అంటాం అనమాట. పని మొదలయ్యే ముందే మనం డిసైడ్ చేస్తున్నాం. అండ్ మనకు మనమే ముందు థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు, నేను ఈ సెషన్ లో అటెండ్ అవుతున్నాను. ఓకే, ముందే అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, పాతకాలంలో వర్షం రాకపోతే రెయిన్ డాన్స్ చేసేవాళ్ళు. అండ్ రెయిన్ డాన్స్ లో ఎలా చేసేవాళ్ళు, అన్ని ఇచ్చి అంటే వర్షం పడింది అందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ ద యూనివర్సల్ సిగ్నల్, అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది అనేది. మన కల్చర్ లో కూడా మన హవనం, పూజ, మన్నత్ అంటే మనం ముందే ఇది చేస్తే ఇది జరుగుతాం, మనం ముందే చేస్తాం కదా. సో దట్ ఈస్ ద సీక్రెట్ అన్నమాట, ముందే మనం చెప్తున్నాం. కోర్ మెసేజ్ ఏంటంటే డౌట్ లేకుండా సర్టెనిటీ, స్థిరత్వం ఉండాలి అన్నమాట. సో స్థిరత్వం అనేది ఉండడం వల్ల ప్రజెంట్ మూమెంట్ లో, ఎందుకంటే ప్రజెంట్ మాత్రమే నువ్వు క్రియేటర్. ఫ్యూచర్ లో వాటికి నువ్వు ఆలోచన చేసే వాటికి నువ్వు క్రియేటర్ కాదు. ఓకే, అలాగే పాస్ట్ వాటికి కూడా నువ్వు క్రియేటర్ కాదనమాట. ప్రజెంట్ లో ఉంటే మాత్రం ఫ్యూచర్ దానంతట అదే క్రియేట్ అవుతుంది. సో ఏ పని అయినా కానీ ముందే థ్యాంక్ యూ చెప్పండి, అదే జరిగిపోతుంది. సో ఈ రోజు చూద్దాం ఎవరు మనకి రీడ్ చేయబోతున్నారు. ఈ చాప్టర్స్ అన్ని ఎందుకు ఉన్నాయని అంటే, మనం ఫ్యూచర్ ని మనమే క్రియేట్ చేసుకోవడానికి 30 నుండి 22 వరకే అన్నమాట. మనకు హైయెస్ట్ గోల్ దిశగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 kgs వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నాను. దట్ ఈస్ ద మై హైయెస్ట్ గోల్. ఈవెన్ ఇన్ 6 months, 4 months, 5 months, 6 months అనుకోండి. సో మధ్యలో వచ్చేటి ఏంటి, నా ఫోకస్ హైయెస్ట్ మీదనే ఉండాలి అనమాట. అలా కాకుండా ఈ రోజు నేను లేవలేకపోతున్నాను, ఓకే, 1 day అయిపోయింది, సెకండ్ డే ఈ రోజు లేవలేకపోతున్నాను, సెకండ్ డే అయిపోయింది. అలా కాకుండా నేను లేస్తున్నాను, ఓకే, వాకింగ్ కి వెళ్తున్నాను, ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్ ఫుడ్. ఓకే, నేను నాకు అవసరమైనటువంటి ఫుడ్ ను బెస్ట్ దాన్ని నేను చూస్ చేసుకుంటున్నాను. నాకు కోచింగ్ నుండి అద్భుతమైనటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి, థ్యాంక్ యూ మై కోచ్. లేకపోతే కోచ్ లేకపోతే థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్. ఓకే, ఐఎమ్ గెయినింగ్ ద నాలెడ్జ్ అబౌట్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ. ఇలా అన్నమాట. మధ్యలో వచ్చేటి, ఇప్పుడు ఒక రోజు వాకింగ్ కి మానేస్తారు, సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ డే వెళ్తాను, నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేస్తాను. బట్ చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో వచ్చేటి ఉంటే చూడండి, చిన్న చిన్న స్ట్రగుల్స్, చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి, ఓకే, కంప్లీట్ గా ఎక్కడ స్టక్ అయి ఉంటారో అక్కడ స్టక్ అయి ఉంటారు అనమాట. అలా కాకుండా ఒకసారి యువర్ హైయెస్ట్ గోల్, అది కూడా మనం దేంతో డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక్కరోజు వరి స్టార్ట్ అవుతుంది కదా, సో తర్వాత ఏమవుతుంది, అదే అలవాటు అవుతుంది. నెక్స్ట్ డే కూడా గోల్ అనేది గుర్తుకు రాదు, హైయెస్ట్ గోల్ గుర్తుకు రాదు, ఈ రోజు చేసేటువంటి పనులే గుర్తొస్తాయి అన్నమాట. అంటే మన యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి, సోల్. సోల్ దగ్గర కూడా ఒక లెన్స్ ఉంటుంది అన్నమాట. ఆ లెన్స్ ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం. సో ఆ లెన్స్ అనేది బ్లర్ అయిపోయింది అనుకోండి, మనకు వచ్చేటువంటి ప్రపంచం కూడా ఎలా కనబడుతుంది, బ్లర్ గానే కనబడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, పార్టీకి వస్తున్నారు ఒక 20 మెంబర్స్. సో అన్ని బాగా అవుతాయని అనుకున్నాం అనుకోండి, ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, వచ్చిన వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతారు, మనం కూడా టెన్షన్ లేకుండా. బట్ ముందే అనుకున్నాం అనుకోండి, మనకి హెల్పర్ వస్తారో రారో, నేను ఒక్కదాన్ని చేయగలుగుతానో లేదో, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో లేదో, బిర్యానీ ఎలా చేస్తానో లేదో, సరిగ్గా ఉంటుందో లేదో, ఇవన్నీ ఏంటంటే నార్మల్ థాట్స్. ఓకే, నార్మల్ థాట్స్, కానీ వీటికి మనం పవర్ ఇవ్వకూడదు అన్నమాట. ఓకే, ఎందుకంటే చిన్న పవర్ ఇచ్చినా కూడా ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే, మన యొక్క సోల్ అన్నాను కదా, అంటే హైయెస్ట్ పవర్, దాని లెన్స్ అనేది అలా బ్లర్ బ్లర్ అయిపోతాయి అన్నమాట. ఇది ఒక ఫుడ్ మీద మాత్రమే కాదు, ఆ రోజు ఒక ఫుడ్ మీద కాదు, లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏమవుతుందంటే ఆ వరి ఫుడ్‌ను ఎలాగో అటు ఇటు చేస్తుంది. లేకపోతే పార్టీలో కొంచెం క్లాషెస్ రావచ్చు. తర్వాత ఏమవుతుంది, మేబీ డబ్బు ఫ్లో ఆ రోజు మీకు ఎక్కడి నుండన్నా వచ్చేది, తర్వాత వచ్చేది అది ఆగిపోవచ్చు. మీరు ఇంకా వేరే పనులు చేయాలనుకున్నారు, అది క్యాన్సిల్ కావచ్చు. మేబీ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ రావచ్చు. అంటే మన హార్ట్ వైబ్రేషన్ వరిలో ఉందన్నమాట. అందుకోసమని నిన్నటిది కూడా హార్ట్ మ్యాజిక్ ఇందుకే చేయాలన్నమాట. సో ఈ రోజు కూడా చూడండి, ఒక్కొక్కటి డిజైన్. నిన్న మనం హార్ట్ నుండి ఎలాగైతే డిజైన్ చేస్తామో హార్ట్ తో ఇంకా కనెక్టెడ్ అయి ఉన్నాము. సో ఈ రోజు మళ్ళీ ఆ హార్ట్ తోనే మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్ అనేది ప్రాక్టీస్ చేస్తాము.
సో హోప్ కాదనమాట, ఆల్రెడీ డెసిషన్ చూడండి మన చేతిలోనే ఆ డెసిషన్ పవర్ ని మనం తీసుకుంటున్నాం. అందుకే సెషన్ కి ముందు కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో చేద్దాము, ఎవరు తీసుకుంటారు. మహా మీరు రీడ్ చేస్తారా? చేస్తాను. సో వివో అని ఉన్నారు, మీరు చేయగలుగుతారా? మీకు కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది, లేకపోతే మనం చేస్తాం. డోంట్ నో హూ ఇస్ వివో. ఓకే. సో డే 21, దట్ ఈస్ మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్. అంటే మనం జరగబోయేదాన్ని ముందే నిర్ణయించుకునేటువంటి శక్తి అన్నమాట. సో ఇక్కడ మనకి పిక్ చూసుకున్నట్టయితే డోర్ రూమ్ అనేది ఉంది. ఓకే, డోర్స్ అనేటివి ఓపెన్ ఉంది. అద్భుతమైనటువంటి పిక్. ఇందులో ఎంత అంతర్గత జ్ఞానం అనేది చాలా ఉంది అన్నమాట. సో లోపటి నుండి వెలుతురు బయటకు వస్తుంది. చూడండి, బయట నుండి వెలుతురు లోపలికి వెళ్ళట్లేదు, లోపటి నుండి మనకు వెలుతురు అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో అది దేనికి? ఓపెన్ ద డోర్స్. అది కూడా డోర్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయి, స్పార్క్లింగ్ ఎనర్జీ. సో ఆ వెలుతురు మనకి ఏది చూపెడుతుంది అంటే మన ఇన్నర్ వర్క్, ఇన్నర్ అవేకనింగ్ అన్నమాట. మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని మేలుకొల్పడం అనేది అన్నమాట. సో అవకాశాలు అనేటివి, మన యొక్క శక్తిని మనం మేల్కొల్పినప్పుడు మన యొక్క అవకాశం అనేది మనమే నిర్ణయించుకోగలుగుతాము అని చెప్తుంది అనమాట. అండ్ ఓపెన్ ద డోర్స్ అని అంటే ఎప్పుడైనా కూడా స్టెబిలిటీకి ఇండికేషన్ అన్నమాట. డోర్ ఓపెన్ ఉంది అని కొత్త అవకాశాలకి, స్టెబిలిటీకి ఇండికేషన్. సో నీ అంతర్గత శక్తితోనే నువ్వు ముందే డిసైడ్ చేసుకోవచ్చు అనేది మనకు చూపెడుతుంది. అండ్ స్పార్క్లింగ్ ఎనర్జీ, దట్ ఈస్ ద యూనివర్స్ ఈజ్ విత్ ఇన్ యూ. వేరే ఎక్కడో లేదు కదా, అంతర్గత శక్తిని అవేక్ చేస్తున్నాం అంటేనే యు ఆర్ ఇన్ ద యూనివర్స్ అన్నమాట. ఇప్పుడు మనం సముద్రంలో నుండి ఒక నీటి బొట్టు అటువంటి వాళ్ళం అన్నమాట. సో సముద్రంలో ఉన్న లక్షణాలన్నీ మనలో ఉన్నట్టే కదా. ఓకే, అలా కాకుండా సముద్రంలో లేవు లక్షణాలు, అలా ఉండదని. సముద్రంలో నుండి వచ్చినటువంటి ఒక నీటి బొట్టు ఉన్నాయి. సో అలా అయితే మనలో సముద్రంలో ఉన్నటువంటి లక్షణాలు అంటే అమేజింగ్ థింగ్స్ అన్నమాట. అవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో మన లోపల కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇది స్టార్ట్ చేయండి. యూ సే గ్రే కొంచెం ఎక్కువ చేయనా మహా? చేయండి మ్యామ్, మొబైల్ నుంచి కదా. ఇట్స్ ఓకే. నా ఓకే మ్యామ్. You say grace before meals, all right, but I say grace before the concrete and the opera, and grace before the play and pantomime, and grace before I open a book, and grace before sketching, painting, swimming, fencing, boxing, walking, playing, dancing, and grace before I dip the pen in the ink. J. Criston, 1874-1936, writer. We all want good outcome to everything we do. In giving thanks before he performed an action, the writer Gilbert Keith Chesterton used the magic of gratitude to guarantee the outcome he wanted. You will have had times when you thought to yourself, I hope this goes well, or I hope this turns out okay, or I am going to need a lot of luck. And all these thoughts are hoping for good outcome to a situation. But life doesn't happen by chance or because of a stroke of luck. The law of the universe operates mathematically to the finest possible degree. That is something you can count on. A pilot does not hope the laws of physics will keep working during his flight because he knows the laws of physics will never fail. You don't know go into your day and hope that the law of gravity will keep you on the ground so you don't float off into space. You know there are no chance at play and gravity's law will never fail. If you want a magnificent outcome to everything you do, then you have to use the law that governs outcome.
the law of attraction. That means you have to use your thoughts and feeling to attract magnificent outcome to you, and being grateful for the magnificent outcome is one of the simplest way to do it. The magnificent outcome practice is being grateful before you do something you want to go well. You could be grateful for the magnificent outcome to the work, meeting, job, interview, or exam, the magnificent outcome to the sport, game, phone call, catch up with a friend, or seeing your mother in law. Could be the grateful for the magnificent outcome to your exercise routine, your pet's appointment, or your medical or dental checkup. You could be grateful for the magnificent outcome when an electrician, plumber, or a trade person is addressing a problem in your home. The magnificent outcome to a family outing, conversation with your child about their behavior, or heart to heart with your partner. You could be grateful for the magnificent outcome to a purchase you will be making, such as a birthday gift, engagement ring, or wedding dress, or the magnificent outcome to choose a new cell phone, new carpets, drapes, or renovation company. You could be grateful for the magnificent outcome for a reservation at a restaurant, or a great seat for an concurrent the magnificent outcome to your daily mail, your daily emails, or your tax refund for the year. If it helps you to believe in the magical power of gratitude to create magnificent outcome, you can wave your fingers through the air and imagine you are sparkling magic dust over the event you want to turn out magnificently. Another time to use gratitude for the magnificent outcome is when something unexpected happened during your day. When something unexpected happen, very often we can jump into conclusion, immediately think that there is something wrong. For example, you arrive at a work and are told that the boss want to see you right away. The problem with jumping to conclusion and thinking there's something wrong in that, law of attraction says that what you think and feel you will attract you to you. So instead of jumping to conclusion and thinking you might be in a trouble, take the opportunity to make the magic happens by being grateful for the magnificent outcome. If you miss your bus or train on your way to work, or miss your flight, or an unexpected delay, instead of thinking this is bad, be grateful for the magnificent outcome so that you put the magic into motion to receive a magnificent outcome. If you are a parent and you are asked to attend a unexpected meeting at school about your child, instead of thinking there is a problem, be grateful for the magnificent outcome. If you receive an unexpected phone call, email, or letter, and that thought flashes into your mind, I wonder what's wrong. Immediately be grateful for the magnificent outcome. Before you pick up the call or open the email or a letter, most of the time you will see and experience the magnificent outcome you asked for, and occasionally you won't even know how you be benefited from an unexpected event. But when you ask for the magnificent outcome and feel sincerely grateful for it, you are using the mathematical law of attraction, and you must receive a magnificent outcome back somewhere at some time, guaranteed. Whatever you find yourself thinking there is a chance at play with something in your life, or thinking you have no control over something, or when you find yourself happening something will turn out well, Hoping remember something. hoping finding your when you find yourself hoping something will turn out well, remember that there is no chance of law of attraction. You will get what you are thinking and feeling. Gratitude help protects you from attracting what you don't want, bad outcomes, and it ensure you get what you don't want, magnificent outcomes. When you are grateful for the magnificent outcomes, you are using universal law and changing hopes and chance into faith and certainty. When gratitude becomes your way of life, you are automatically goes into everything you do with gratitude, knowing that the magic of gratitude will produce a magnificent outcome. The more you practice magnificent outcome and make it daily habit, the more magnificent outcome you will attract into your life. Less and less you find yourself in the situation that you don't want to be in. You won't find yourself in the wrong place at the wrong time, and no matter what happens in your day, and you will know with the absolute certainty that the outcome will be magnificent. At the beginning of today, choose
3 separate situations where you would like magnificent outcomes. You can choose 3 things that are important to you in your life currently, as such a job interview coming up, an application for a loan, an exam, or a doctor appointment. You can also start by selecting 3 things that are normally humdrum activities for you, because when the magic happens to these humdrum activities, you will be really convinced that you attracted the magnificent outcome. For example, you could choose you drive to work, ironing, going to the bank or post office, picking up the kids, paying the bills, or collecting the mails. Make a written list of 3 situations you have choose for magnificent outcome. Use gratitude magical power, and you write each one. Imagine that you are writing about each one after it has happened. Thank you for the magnificent outcome. For the second step of the magical practice, you are going to choose 3 unexpected things that rise today and use the magical power of gratitude for their magnificent outcomes as well. You could do this practice before you take 3 phone calls, or before you open 3 mails or 3 letters in the mail, before you do an unexpected errand, or anything else expected that comes up in the day. This part of the practice is not so much about what unexpected events you choose as it is about you practice gratitude for magnificent outcomes on the little unexpected things. Each time an unexpected event arises, close your eyes briefly if you can, and mentally say and feel the magic words, "Thank you for the magnificent outcome." You can't do this magical practice too much, because the more you practice it, the more magnificent outcome you will have in your life as a matter of course. But practically today will get you into the idea of it. And in the future, if you ever find yourself in a situation where luck you will be where you are hoping for a good outcome or thinking you need luck, you will immediately turn into magical power of gratitude and make magnificent outcomes a certainty in your life. Magical practice, magnificent outcomes. Count your blessings. Make a list of 10 blessings. Write why you are grateful. Reread your list. And at the end of each blessing, say thank you, thank you, thank you, and feel grateful as for that blessing as you can. At the beginning of the day, choose 3 things or situations that are important to you where you want a magnificent outcome. List your 3 things. List your 3 things and write each one as a thought you are writing after it has happened. Thank you for the magnificent outcome. As you go through your day, choose 3 unexpected events that comes up in your day where you can be grateful for the magnificent outcome. Each time close your eyes and mentally say and feel thank you for the magnificent outcomes. Just before going to the sleep tonight, hold your magic rock in one hand and say the magic word thank you for the best thing that happened during the day. Thank you, Yes. ma'am. థ్యాంక్ యూ మహా. సచ్ ఎ బ్యూటిఫుల్ రీడింగ్ టుడే. ఓకే, చాలా సూతింగ్గా ఉంది. అండ్ సో ఈ రోజు మనం ప్రాక్టీస్ లో 3 ఈవెంట్స్. ఓకే, 3 ఈస్ ద మ్యాజిక్ నెంబర్, దట్ ఈస్ ద క్రియేషన్ నెంబర్ అన్నమాట. మనం రిలేషన్షిప్ లో ఒకటి ప్రాక్టీస్ చేసాం, గుర్తుందా? మనీ దాంట్లో కూడా 3 టైమ్, 5 టైమ్, 1 టైమ్, 3 + 1 + 5, దట్ ఈస్ ద 9. 9 ఈస్ ద కంప్లీషన్ నెంబర్ అన్నమాట, యూనివర్సల్ కంప్లీషన్ నెంబర్. 9 తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది 10, 10 నుండి మళ్ళీ యాడప్ అవుతుంది అనమాట. సో నెంబర్స్ 9 అనేది కంప్లీషన్, 3 ఈస్ ద మ్యాజిక్ క్రియేషన్ అనమాట. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అండ్ వేర్ ఎవర్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే యాక్టివిటీ ఈస్ ద మస్ట్ అనమాట. మళ్ళీ చూడండి, కొన్ని రాసేటివి ఉంటవి, కొన్ని ఓరల్ గా ప్రాక్టీస్ చేసేటివి ఉంటాయి. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో ఇంకొకటి చేంజ్ అనేది లేదనమాట. అందులో కూడా ఇంకా ఆలోచించడం అనేది లేదు, అది రాయాల్సినటువంటి యాక్టివిటీ. ఎవ్రీడే రాయాలి, ఎవ్రీడే. చిన్న అనేది అసలు లేనే లేదు. మన ఇంట్లో ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, కనబడుతుంది. సో ఈవెందో అవి మనకి ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, కానీ వాటికి కూడా గ్రాటిట్యూడ్, బికాస్ వాటి వల్ల వి ఫీల్ ఎలా ఉంటుంది వాటిని చూడంగానే మనకు ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ అనమాట. ఫ్లవర్స్ ని చూడంగానే ఫ్లవర్ వాష్. ఓకే, అలా చూసుకుంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మనం అనుభవించేటివి. ఇవే కాకుండా అవుట్ సైడ్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అందుకోసమనే వెతుక్కుంటూ 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 మనం అది రాయడం ప్రాక్టీస్. మరి నైట్ పడుకునే ముందు రాయడం అంటే అది రాసేటువంటి యాక్టివిటీ కాదు,
అది మనతో మనం మాట్లాడుకునేటువంటి యాక్టివిటీ అన్నమాట. అంటే దేన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగానే చేయాలి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఇక్కడ మనం ప్రీ వైరింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి. అండ్ క్రిస్టియన్ మనకేం చెప్తున్నారంటే, మనందరం బిఫోర్ మీల్స్ ఎలాగో ప్రాక్టీస్ చేస్తాం థ్యాంక్ యూ చెప్పడం. ఓకే. అంటే ఆహారం తీసుకునే ముందు, ఫుడ్ తీసుకునే ముందు మనం గ్రాటిట్యూడ్ ఇస్తాం. కానీ నేను అలా కాదు, మరి అందరు చేస్తారు. కానీ నేను ఒక ఈవెంట్, ఓకే, ఒక పెయింట్, ఒక స్కెచ్, ఒక ఫెన్సింగ్, ఒక బాక్సింగ్, ఒక వాకింగ్, ఒక ప్లేయింగ్, డాన్సింగ్ అన్నిటికీ కూడా నేను బిఫోర్ ఈవెన్ దో పెన్ అండ్ ఇంక్ అంటే రాసే ముందు అంతకుముందు ఎలా ఉండేది పెన్నులో ఇంకు పోసుకొని రాసేవాళ్ళు కదా. అది పోసే ముందు ఈవెన్ దో నేను రాసేటువంటి రైటింగ్ కూడా నేను ముందే థ్యాంక్ యూ చెప్పేవాడిని అని చెప్తున్నాడు అనమాట. ఓకే. దట్ థ్యాంక్ యూ విల్ క్రియేట్ ద మ్యాజికల్ అవుట్‌కమ్ అన్నమాట. మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్ అనేది అంత వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే, నువ్వు నీ డెసిషన్ నువ్వు తీసుకుంటున్నావు. ఎలా ఆ వర్క్ ఎలా కావాలి అనేది అంటే ఆ పవర్ అనేది అంటే ఇవన్నీ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే చెప్పాను కదా, సముద్రంలో ఉన్నటువంటి ఒక 1 డ్రాప్ మనం, నీటి బిందువు మనం. సో, సముద్రంలో ఉన్నటువంటి అంటే ఆ పరమాత్మలో ఉన్నటువంటి లక్షణాలే నీలో కూడా ఉంటాయన్నమాట. ఓవర్ ద టైమ్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఏమవుతుంది, యూ ఆర్ ఏ పవర్‌ఫుల్ మ్యాగ్నెట్ అన్నమాట. అందుకోసమనే ఇవన్నీ కూడా అప ముందు చెప్పడం ద్వారా ఏమవుతుంది, నీ డెసిషన్ అది ఎలా కావాలి ఆ ఈవెంట్ అనేది, ఆ పవర్ నీ లోపలికి వస్తుందన్నమాట. అదే చెప్తున్నారు. కానీ ఈవెన్ చిన్నగా వాకింగ్‌కి వెళ్తున్నా, పెయింటింగ్‌కి వెళ్తున్నా, వాకింగ్‌కి వెళ్తున్నారనుకోండి, థాంక్ యూ మై ఈజీ అండ్ ఎఫర్ట్‌లెస్ వాకింగ్ అనో, లేకపోతే థాంక్ యూ మై జాయ్‌ఫుల్ వాకింగ్. అంటే అద్భుతంగా ఎంత టైం అయినా కూడా వాకింగ్ చేస్తున్నాం, న్యూ ఫ్రెండ్స్ మీట్ అవుతున్నారు. అలా అన్నమాట. అంటే లెగ్స్ పెయిను ఇంకా అలాంటిది ఏం లేదు. నా ఏజ్ ఇంకా డౌట్, నేను తక్కువ నడవగలుగుతాను, మోకాళ్ళ నొప్పి నో, అలాంటి ఇంకేమీ లేదన్నమాట. థాంక్ యూ ఫర్ మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్. ఐయామ్ వాకింగ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్‌లెస్‌లీ 1 అవర్. ఓకే. అద్భుతంగా నేను నడుస్తున్నాను 1 అవర్. నడిచాను. ఆల్రెడీ అయిపోయింది నడిచాను. ఓకే. కానీ ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేయాలంటే నడుస్తున్నాను అని చెప్పొచ్చనమాట. అండ్ ప్రతి ఒక్కరికి ఏదైనా మనం చేసే పనిలో మంచి రావాలనే ఉంటుందనమాట. కానీ ఆ మంచి రావాలంటే దానికి యాక్షన్, మూవ్‌మెంట్ అనేది, మోషన్ అనేది ఉండాలి అన్నమాట. కదలిక అనేది ఉండాలి అన్నమాట. కదలిక ఎక్కడి నుండి వస్తుంది? మన యొక్క ఇన్నర్ పవర్ ద్వారా మాత్రమే వస్తుంది. ఔటర్ వరల్డ్ ద్వారా ఎప్పుడు ఏది జరగదు. మనకేదైనా జరిగిందంటే కూడా అది కోయిన్సిడెంట్ కాదు. గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ ఏదైనా కానివ్వండి. నాట్ ఏ యాక్సిడెంటల్. యాక్సిడెంటల్‌గా కూడా ఏది జరగదు ఈ ప్రపంచంలో. సంథింగ్ మీ సంకల్పం కానీ, ఇంకొకరి సంకల్పం కానీ, సంకల్పం వల్లనే అది మోషన్ అంటే ఒక యాక్టివిటీ లోపలికి వచ్చి జరుగుతుంది అన్నమాట. అదే చెప్తున్నాడు. అంటే లక్ అని అంటారు కదా. నాకు అదృష్టం ఉండాలి, ఇది జరగాలంటే ఔట్‌కమ్. బట్ అదృష్టం కంటే ముందు నీ ఆలోచనలో నేను అదృష్టవంతురాలిని, అదృష్టవంతుడిని అనే ఫీలింగ్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా! అందుకోసమని. ఎందుకంటే యూనివర్సల్ లాస్ ఎలా వర్క్ చేస్తాయి? ఎగ్జాక్ట్‌గా వర్క్ చేస్తాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు 9 ప్లానెట్స్ మూవ్‌మెంట్ ఉందనుకోండి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అటు ఇటు అయినా కూడా ఎవ్రీ మూవ్‌మెంట్, ఎవ్రీ ఆర్బిట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ కాలిక్యులేటెడ్ మ్యాథమెటికల్లీ. మనం ముందు చేసామా? మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఆ మిరాకిల్ సైన్స్ అని చెప్తున్నాం. బట్ ఇట్స్ ఆల్రెడీ దేర్. మనం తెలుసుకున్నా, తెలుసుకోలేకపోయినా కూడా ఆ శక్తి అనేది ఉంది. ఆ శక్తి అనేది అలాగే వర్క్ చేస్తుంది అన్నమాట. మ్యాథమెటికల్‌గా. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉందనుకోండి. నేను కిందికి పడదు అని అంటే పడకుండా ఉంటుంది. అలా కాదు కదా. ఆల్రెడీ ఇట్స్ ఎ యూనివర్సల్ లా. మనం అన్నా అనకపోయినా కూడా దాని యొక్క జరిగేది పైకి విసిరిన వస్తువు కిందికి రావాల్సిందే అన్నమాట. నేను పడదు, నేను టెస్ట్ చేస్తానంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకొని తెలుసుకున్నాం కదా మన సైన్స్ ప్రకారం. అంటే దానికి ఒక పేరిచ్చాం మన సైంటిఫిక్‌గా. ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి అని. బట్ అంతకుముందు లేదంటే ఇట్స్ ఆల్రెడీ దేర్. ఓకే. మనకు వేదాస్‌లో అన్నిట్లలో అద్భుతంగా ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ మనం తెలుసుకోగలిగిన మన నాలెడ్జ్‌లో కాబట్టి మనం సైన్స్ మిరాకిల్ అనుకుంటాం తెలియనప్పుడు. తెలిసిన తర్వాత ఇట్స్ ఎ సైన్స్ అనుకుంటామనమాట. అది చెప్తున్నాడు. అంటే అన్‌సర్టెనిటీ నుండి సర్టెనిటీకి వెళ్ళడం ఎలా అనేది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అన్నీ కూడా మన డ్రీమ్స్ కానీ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీ డే మనం చేసేటువంటి పనిలో మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. గుడ్ థింగ్స్ కోసం. ఓకే. ఎందుకంటే ఈజీ అండ్ ఎఫర్ట్‌లెస్‌గా ఎవరం వద్దనుకుంటాం. ఈజీ అండ్ ఎఫర్ట్‌లెస్‌గా ఒక క్లయింట్ కాల్ ఉంది. ఒకరితోని మాట్లాడుతున్నాము. ఈవెన్ దో మనం దూరం ఉన్నాం. ఫ్యామిలీ వాళ్ళతోనే మాట్లాడాలనుకున్నాము.
బట్ మనకు అంతకుముందు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో చిన్న చిన్న క్లాసెస్ వచ్చాయి. సో ఈ రోజు ఇంకా భయం ఉంది, అమ్మ మాట్లాడితే ఇంకా మనం డిస్టర్బ్ అవుతాము, ఇంకా నో యూ కెన్ యూజ్ కన్వర్సేషన్ అనేది చాలా స్మూత్ గా హ్యాపీగా జాయ్ఫుల్ మూమెంట్ లోకి వెళ్ళింది. ఆ ఫోన్ కాల్ కి ముందే చెప్పండి. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, ఫేత్ అనేది ఫామ్ అవుతుంది. ఫియర్ ఉంది కదా, ఫియర్ ఎనర్జీ ఒక్క దగ్గర ఉంది రిలేషన్షిప్ లో అంటే అక్కడే ఆగిపోదు. ఫియర్ అనే ఎనర్జీ నువ్వు చేసే ప్రతి పనిలో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఫియర్ అనే ఎనర్జీ ఇక్కడ మనం జాయ్ఫుల్ గా కన్వర్సేషన్ హార్మోనియస్ గా, అంటే రిలేషన్షిప్ లో ఏదైతే అవసరమో అదే మాట్లాడుకున్నాం అనేటువంటిది మనం అడాప్ట్ చేసామనుకోండి కాల్లోకి, ఈ రోజు జరిగేటువంటి ఈవెంట్ అనమాట. అంటే ఏ రోజు ఆ రోజు. సో ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. అంటే డెసిషన్ అనేది నువ్వే తీసుకుంటున్నావు, కానీ నీకు లోపల ఏముంది, ఇంక ఇలాంటి క్లాసెస్ ఎక్కువ రావాలని ఉంది. బట్ బయటకి థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ కన్వర్సేషన్ అంటున్నావు అనుకో, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వర్క్. అది వర్క్ చేయదు అనమాట. ఓకే, మళ్ళీ పైలట్ ది కూడా చెప్తున్నాడు అనమాట. అంటే పైలట్ ఫ్లైట్ పైకి ఎగిరిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఉంటుంది, నో ఇట్స్ ఆల్రెడీ దేర్, తనకు కూడా తెలుసు కదా డ్యూరింగ్ ద ఫ్లైట్. ఎందుకంటే ఫిజిక్స్ లా ప్రకారం అది వర్క్ చేస్తుంది. ఓకే, పైలట్ కి తెలుసు అది ఎలా అనేది. మనం కూడా వీ కెన్ ఆల్సో గివ్, మనకు కూడా తెలుసు. ఎందుకంటే మనం వాటి గురించి మనం థ్యాంక్ యూ చెప్తాం, కానీ ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఉంది, అవన్నీ మనకి అవసరం లేదు. తెలిసినా కూడా గ్రావిటీతో వర్క్ చేస్తుందని తెలుసు. వి నో దట్ అనమాట. అంటే లా గ్రావిటీ, ఓకే, లా ఆఫ్ గ్రావిటీ అనేది ఎప్పుడు నెవర్ ఫెయిల్. ఎందుకంటే పైకి ఎగిరింది ఏదైనా కిందికి రావాల్సింది అనేది మనకు తెలిసినటువంటిది అనమాట. అందులో ఇంకెటువంటి డౌట్ ఉండదు. సో అలాగే మన యొక్క పనులకి మన ఆ పవర్ అనేది మన దాంట్లో ఎవ్రీ మూమెంట్ క్రియేట్ చేశాను. నిన్న హార్ట్ మ్యాజిక్ చూడండి, హార్ట్ తో వర్క్ చేసాం. సో ఈ రోజు కూడా హార్ట్ తో పాటే వర్క్ చేస్తాం అనమాట. అంటే ఇంకా కొంచెం మనలో యొక్క పవర్ ని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు మనం ప్రాక్టీస్ చేసేది ఏవైనా కానివ్వండి, అంటే ఎక్సర్సైజ్ రొటీన్ కానివ్వండి, పెట్ అపాయింట్మెంట్ తను ఇచ్చాడు, చాలా ఇచ్చింది రోడ్ నెంబర్, కానీ మన లైఫ్ లో ఉన్నటువంటి ఈ రోజు సండే. ఓకే, సో ఇది మన మార్నింగ్ టైం అయితే ఆ అమెరికా వాళ్ళకి ఈవినింగ్ టైం, మేబీ బెడ్ టైం అయి ఉండొచ్చు. ఇట్స్ ఏ బ్యూటీ కదా, మనకు డే టైం. ఓకే, వీఆర్ గోయింగ్ టు బి స్టార్ట్, దే ఆర్ ఎండింగ్ ద టైం అన్నమాట. అంటే డే కు థ్యాంక్ యూ చెప్పేటువంటి టైం మనకు డే అనేది. అంటే ఎక్కడ కూడా 24/7 అనేది అద్భుతంగానే వర్క్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజు సండే కదా, బయటకు వెళ్ళాలనుకున్నారు, లేకపోతే మీకు ఒక ప్లాన్ లేదు. ఓకే, సో హస్బెండ్ తో పాటు బయటకు వెళ్ళాలి, వైఫ్ తో ఒక మూవీకి ఎక్కడికో, సో యూ కెన్ యాడ్ దట్. మీకు ప్లాన్ లేదు, బట్ ఆ ప్లాన్ ని కూడా యాడ్ చేసి మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్ ని యాడ్ చేయొచ్చు. ఎలా, థ్యాంక్ యూ ఫర్ మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్. సో మేము మూవీకి వెళ్ళాము, చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాం. మూవీ ఏంటో మీకు తెలియదు, కానీ వెళ్ళారనమాట. మీకు నచ్చినటువంటి మూవీ, యు ఆర్ ఈటింగ్ విత్ ద పాప్కార్న్ పిల్లలతో పాటు. ఓకే, అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అది అన్నమాట కావాల్సినటువంటిది. యు ఆర్ టేకింగ్ ద డెసిషన్ పవర్ అన్నమాట. అంతర్గత శక్తి ద్వారా నువ్వు డెసిషన్ పవర్ తీసుకుంటున్నావు. అలాగే సండే కదా, ఎక్కువగా క్లీనింగ్ అలా ఉంటాయి అనమాట. నేనే చేయాలనే ప్లేస్ లో అద్భుతమైనటువంటి వంట. ఓకే, ఒక లంచ్ ప్రిపరేషన్, లేకపోతే ఒక క్లీనింగ్, ఒక కబోర్డ్, ఒక కిచెన్, ఇలా మనం చూసుకుంటే ఎన్నో ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ మై బెడ్రూమ్, అద్భుతంగా నేను క్లీన్ చేశాను, మ్యాజికల్లీ క్లీన్డ్, ఒక ఆర్గనైజ్డ్ వేలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు ఏం కావాలి, ఆర్గనైజ్డ్ వేలా నేను అరేంజ్ చేశాను కబోర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్ ముందే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్. ఒక ఆర్గనైజ్డ్ గా కబోర్డ్ చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా, లేకపోతే విత్ పిల్లలతో హెల్ప్ తో పాటు, లేకపోతే ఇంకేదైనా కానీ మీకు వర్క్ అనేది ఈజీగా అయ్యేటనుకో అనమాట. సో అవుట్కమ్ కి ఏదైనా కానివ్వండి, మనకి ఇది సాఫీగా జరగదేమో అనేటువంటి వర్క్ అన్నమాట. జరుగుతుందని తెలిసిందని ఇంకా ఫాస్ట్ అప్ చేసేటానికి ఎలక్ట్రీషియన్ ని, ప్లంబర్ ని, లేకపోతే ఏదైనా ప్రాబ్లం మన ఇంట్లో, ఏదైనా కన్వర్సేషన్, చైల్డ్ బిహేవియర్ స్పెషల్ గా, ఓకే, విత్ యువర్ అబౌట్ చైల్డ్. ఇలా నేను ఒక విషయం చెప్తే ఇలా బిహేవియర్ చేస్తారేమో అని అనుకుంటున్నారు అనుకోండి, సో యూ కెన్ గివ్ ఫెయిత్ అనేది యాడ్ చేయి, అక్కడ బిలీఫ్ అనేది యాడ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. ఓకే, వాళ్ళు బిహేవ్ కూడా అలాగే చేస్తున్నారు, ఎలా అనుకుంటున్నారు అలా, అంటే కామ్ గా వింటున్నారు, కామ్ గా చూస్తున్నారని, లేకపోతే ఒక టైం బాగుండుకుంటున్నారు, లేకపోతే ఆడుకోవడం కూడా ఒక అద్భుతంగా ఆడుకుంటున్నారు.
లేకపోతే చెప్పాలనుకున్న విషయాన్ని హోంవర్క్ ఉందనుకోండి. సో, ఈజీగా అండ్ కంఫర్టబుల్‌గా హోంవర్క్ చేసుకుంటున్నారు. బర్డెన్‌తోని కాదు, కంఫర్టబుల్‌గా, జాయ్‌ఫుల్‌గా హోంవర్క్ అనేది అది జర్నీ లాగా తీసుకోండి. ఒక ట్రిప్ లాగా తీసుకోండి. హ్యాపీగా ఓకే. హోంవర్క్ ఫినిష్ చేశారు. జాయ్‌ఫుల్‌గా ఓకే. ఎందుకంటే ఏ పని కూడా జాయ్‌ఫుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. బర్డెన్ కాకుండా అలా అన్నమాట. You could be grateful for the magnificent outcome to purchase. You will be making such as birthday gift, engagement ring or wedding dress or anything అన్నమాట. న్యూ కార్పెట్ ఎక్కడ మనం యూజ్ చేయరా, నువ్వు ఈ చేసేటువంటి పనికి యూజ్ చేయొచ్చు. నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నావు దానికి యూజ్ చేయొచ్చు. రెస్టారెంట్‌కి యూజ్ చేయొచ్చు. ఓకే. నేనెప్పుడు మేము ఇంతకుముందు లాస్ట్ 1 మంత్ ఓకే. ట్రిప్‌కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ అన్నమాట. సో, బర్తులనేటివి 2 ఒక దగ్గర వచ్చాయి. ఇంకొకటి ఇంకొక దగ్గర వచ్చిందనమాట. సో, కొంచెం కన్సర్న్ ఉండే. మీకెలా కష్టమవుతుందేమో అనేది ఉండే అన్నమాట. అంటే ఎవరైనా ఒప్పుకుంటారో లేదో అని ఒక చిన్న వరీ అనేది ఉండే అన్నమాట. సో, వెంటనే నేను మాగ్నిఫికెంట్ ఔట్‌కమ్ అనేది స్టార్ట్ చేశాననమాట. థాంక్ యూ ఫర్ దిస్ ఈజీ అండ్ ఎఫర్ట్‌లెస్‌గా ఫస్ట్ నేను జర్నీకి చేశాననమాట. ఓకే. జర్నీ అనేది ఈజీగా, జాయ్‌ఫుల్‌గా ఆహ్, మా యొక్క జర్నీ అనేది సాగుతుంది అనేది ఫస్ట్ మాగ్నిఫికెంట్. తర్వాత మళ్ళీ మేమందరం ఒకటే దగ్గర కూర్చున్నట్టుగా మాగ్నిఫికెంట్ ఔట్‌కమ్ చేశాం. వి ఆర్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్. ఓకే. సో, అలా చేయడం ద్వారా ఏమైంది అనంటే లోపలికి వెళ్ళిన తర్వాత సో, ఫస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చారనమాట. సో, వాళ్ళు ఎంత ఫస్ట్ అనిపిచ్చింది వీళ్ళు అంటే ఒప్పుకుంటారో లేదో అని అనిపిచ్చింది. బట్ వాళ్ళకేంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే సీట్ దగ్గర ఉన్నారనమాట. సో, దే వెంట్ దేర్. కంప్లీట్‌గా వాళ్ళు అక్కడే ఉన్నారు జర్నీ మొత్తం కూడా. అంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు జస్ట్ పడుకుంటానికి తప్పించి గాని మిగతాదంతా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. మా ముందట గూడా ఒక చిన్న పాప వాళ్ళొచ్చారు. సో, ఆ డే మొత్తం కూడా జాయ్‌ఫుల్‌గా అనమాట. అంటే మేము ఒకటే సైడ్ ఉన్నాము. వాళ్ళక్కడికి వెళ్లి పడుకున్నారు. ఓకే. మీ సీట్ ఏదైతే ఉందో వాళ్ళక్కడికెళ్ళి పడుకున్నారు. సో, ఇలా ఉంటుంది అన్నమాట. ఎంత అంటే నేననుకున్న దానికంటే ఇంకా చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్‌గా అనేది జరిగిందనమాట జర్నీ. అంటే మనం అనుకునే వాటికి చూడండి ఇవన్నీ ఒక్కరి వల్లనేనా లేదు. అందులో తెలుసుకునే విషయాలు గూడా ఎన్నో ఉన్నాయన్నమాట. ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ సరౌండింగ్ వాళ్ళు, షేరింగ్ వాళ్ళు, అందరు నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు. సో, హ్యాపీగా దట్ మూమెంట్ అనేది అంటే ఆ జర్నీ అనేదానికి నేను మాగ్నిఫికెంట్ ఔట్‌కమ్ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈజీ అండ్ ఎఫర్ట్‌లెస్‌గా క్రియేట్ అయిందనమాట. మ్యాజికల్ వేలో అన్నమాట. సో, త్రూఅవుట్ ద టైమ్ నేను ట్రైన్‌కి ఇచ్చాను. ఓకే. థాంక్ యూ ఫర్ ట్రైన్ వర్కర్స్ ఓకే. మనకంత మంచి బెడ్ షీట్స్ ఇస్తున్నారు. ఫుడ్ ఈవెన్ ద ప్యాంట్రీ, వాటర్ సర్వీస్ కంప్లీట్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైన్ సిస్టమ్ కనిపెట్టిన వాళ్ళకి కంప్లీట్‌గా డీపర్ అండ్ డీపర్ థాంక్ యూ బికాజ్ ఎంతో మందిని ఎక్కడికో చేర్చుతుంది అన్నమాట. రైట్. దట్ ఈస్ ద ఆపర్చునిటీ టు గివ్ మోర్ బ్లెస్సింగ్స్, అంటే మోర్ గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యేటానికి నాకొక బిగ్ ఆపర్చునిటీ అన్నమాట. ఓకే. ఎందుకంటే అది చూసిన తర్వాత ఇంకా నాకనిపించింది. ఇంకా వీళ్ళందరూ ఎంత వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వి ఆర్ ద డిపెండింగ్ మనం ఒక్కరం ఏది అనేది ఉండదు అన్నమాట. సో, యూ కెన్ క్రియేట్ దట్ మ్యాజికల్ క్రియేషన్ అన్నమాట. అంటే వర్రీ దేనికైనా ఒక వర్రీ అనేది వచ్చిందనుకోండి. యూ కెన్ యూజ్ ద మాగ్నిఫికెంట్ ఔట్‌కమ్. ఫర్ ఎగ్జాంపుల్ అరైవ్ ఎట్ వర్క్ ఈ దాన్ని మనం 3 వేస్‌గా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు డేకి మాగ్నిఫికెంట్ ఔట్‌కమ్ చెప్తున్నాను. ముందు జరిగేటువంటి ఈవెంట్ కంటే మన ఇంట్లో ఒక ఎలక్ట్రీషియన్‌ని పిలిపిస్తున్నామనుకోండి. సో, ఆహ్, నాకే అనిపించింది చాలా ఎక్కువ ఖర్చవుతుందేమో, లేకపోతే ఇంకేదో ఫైండ్ ఔట్ అవుతుందేమో అనేది. సో, మరి ఇంకెక్కువ ఖర్చొస్తుందా? అయ్యో! ఎలా? సో, ఇన్ దట్ ప్లేస్ యాడ్ ద మాగ్నిఫికెంట్ ఔట్‌కమ్. సో, నాకు ట్రూత్ అనేది తెలుస్తుంది. కరెక్ట్ సొల్యూషన్ అనేది నాకు అవగతం అవుతుంది. అండ్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్రైస్. నిజంగా ప్రైస్ దానికి సూటబుల్ ఉంటే కరెక్ట్‌గా అన్నమాట. సో, వాట్ వి ఆర్ గివింగ్ ద థాంక్ యూ. పర్ఫెక్ట్ అంటే ఎక్స్‌ట్రా ఏం కాకుండా ఎంత అవసరమో అంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా! యూ నీడ్ టు గివ్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఇన్ సమ్‌వేర్. ఓకే. అలా అన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది? ఏదో ఎక్స్‌ట్రా వర్క్ కాకుండా, లేనియి కాకుండా ఎగ్జాక్ట్ వాట్ యూ వాంట్ అంటే అందులో ఉన్నటువంటి లోపం ఏంటి అనేది మనకు ముందే వి ఆర్ గివింగ్ థాంక్ యూ అంటే అన్‌సర్టనిటీ అంటే అస్థిరత్వం ఎలా అనేది ఒక ఎగ్జాక్ట్ వేలో వెళ్తుందన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ వి ఆర్ కమింగ్ టు ద కన్క్లూజన్. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఇన్ లాతోని ఫోన్‌లో మాట్లాడాలి. లేకపోతే ఇంకెక్కరితోని పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళనో, లేకపోతే బాస్ వాళ్ళని పిలుస్తున్నారు. లేకపోతే అదర్‌వైజ్ యూ ఆర్ రిసీవింగ్ కాల్ ఫ్రమ్ యువర్
టీచర్ నుండి, పిల్లల స్కూల్ నుండో, లేకపోతే ఒక ఫ్రెండ్ నుండో, ఎవరి నుండో అన్ఎక్స్పెక్టెడ్ కాల్ ఆర్ సంథింగ్ గోయింగ్ టు బి అన్ఎక్స్పెక్టెడ్ అనుకోండి. సో మనకేమవుతుంది వెంటనే మనసులో ఒకలాంటి భయం అనేది ఉంటుందన్నమాట. మేబీ సంథింగ్ వి ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఎవరికైనా హెల్త్ బాలేదు, ఓకే కాలేదన్నా రిసీవ్ చేసుకోవాలంటే కూడా భయమేస్తుంది. సో అలాంటి టైంలో యూ కెన్ యూజ్ ద మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ వి ఆర్ కామింగ్ అవర్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ మనం మన నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే జంపింగ్ టు కన్క్లూజన్ లోపటికి రాకుండా సో బీ గ్రేట్‌ఫుల్ దట్ అన్నమాట. అంటే ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటున్నామో దానికి గ్రేట్‌ఫుల్‌గా ముందే థాంక్ యూ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాలే ఉందనుకోండి. సో రిసీవ్ చేసుకునే ముందు ఫోన్ రింగ్ అవుతుందనుకోండి. అంటే ఇవన్నీ ఇమ్మీడియేట్‌గా ఎలా వస్తాయి? ఫస్ట్ టైమ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అంత ఈజీగా రావన్నమాట. అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫోన్ రింగ్ అవుతున్నా కూడా వెంటనే మనకేమన్నా అనిపించినా కూడా వితిన్ 17 సెకండ్స్ రూల్ కదా! వి కెన్ చేంజ్ ఇన్ ద 17 సెకండ్స్ మన థాట్‌ని. ఎనర్జీ అనేది ఫ్లో కాదనమాట. ఆఫ్టర్ దట్ ఎనర్జీ ఫ్లో అవుతుందనమాట. అంటే ఒక వస్తువు ఉంది. దానికి చలనం లేనప్పుడు దానికి మూవ్‌మెంట్ అనేది రాదనమాట. సో అదే జరుగుతుంది. ముందే మనం అనుకున్నామనుకోండి. సో లేదు లేదు కాల్ అనేది చాలా స్మూత్‌గా అండ్ ఔట్‌కమ్ అనేది కాల్ అనేది కన్వర్సేషన్ అనేది ఏది అవసరమో దాని మీదనే జరుగుతుంది కన్వర్సేషన్. మనకు తెలియకుండానే ఒక్కోసారి అన్నెసెసరీ కన్వర్సేషన్ జరుగుతుంది. అది తర్వాత గ్రడ్జెస్ లాగానో, రిసెంట్‌మెంట్ లాగానో అది కొనసాగుతూ ఉంటుందన్నమాట ఇయర్స్ టుగెదర్. సో దానికి బదులు కన్వర్సేషన్ అనేది బ్యూటిఫుల్‌గా అవసరమైనటువంటి కన్వర్సేషన్. ఓకే. సోల్ టు సోల్ కన్వర్సేషన్ అనాలన్నమాట ఇక్కడ. అలా అయితే అక్కడ రిలేషన్‌షిప్స్ గుర్తుకు రావు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోని, ఒక హ్యూమన్ ఇంకొక వ్యక్తితోని బ్యూటిఫుల్‌గా కన్వర్సేషన్ జరుపుతున్నారన్నమాట. సో ఇలా ఇయ్యడం ద్వారా ఏమవుతుందంటే వి ఆర్ ఇన్ష్యూరింగ్ టు అవర్ సెల్ఫ్ అన్నమాట. టర్న్ ఔట్ ఇంటూ ద వెల్ అంటే అది ఏదైనా కానివ్వండి. దాన్ని మనము సమానంగా తీసుకునేటువంటి శక్తి మన లోపటికి వస్తుందన్నమాట. ఇది సెకండ్. ఫస్ట్ 3 టైప్స్ అనుకున్నాం గదా! ఒకటేమో ఆల్రెడీ ఈరోజు ప్లాన్ వేసుకున్న వాటికి మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్. ఒకటేమో అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఒకటేమో మన ఫ్యూచర్‌లో ఏవైనా తీసుకోవాలి అని అనుకుంటున్నాం. బర్త్‌డే గిఫ్ట్, డ్రెస్ వీటికి కూడా మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్ అనేది యూజ్ చేయొచ్చన్నమాట. బట్ ఎవ్రీ డే దీన్ని మనం ఎంత యూజ్ చేస్తే అంత అన్నమాట. ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకెళ్తున్నాం. ఓకే. మనకి భయం ఉంది. ఇంటర్వ్యూలో నేను నెగ్గుతానో సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది మన ఇంట్యూషన్ గూడా చెప్తుంది. సో దట్ టైమ్ ఆల్సో ఈవెన్ దో డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందనుకోండి. సో యూ కెన్ గివ్ దట్ సో థాంక్ యూ దిస్ మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్. థాంక్ యూ డాక్టర్ మై రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వెల్ అన్నమాట. డాక్టర్ ఇట్స్ ఓకే. రిపోర్ట్ వెల్‌గున్నాయి. ఈ ట్రీట్‌మెంట్‌తోని అయిపోతుంది. అంత స్మూత్‌గా చెప్తున్నారు. ఇది భయంకరంగా కాకుండా. అలాగే జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ ఈస్ వెంట్ వెరీ వెల్ అన్నమాట. కాన్ఫిడెంట్‌గా ఐయామ్ గివింగ్ ద ఆన్సర్. ఫస్ట్ నాకు తెలిసింది నేను కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇచ్చాను. ఓకే. ఇట్ వెంట్ వెరీ వెల్. మీకు అప్రిషియేట్ చేస్తున్నట్టు. అదర్‌వైజ్ జాబ్ వచ్చినట్టు కూడా ఓకే. అది డ్రీమ్ లిస్ట్‌లోకి వస్తుంది. కానీ ఇక్కడ మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్‌లో యూజ్ చేయొచ్చన్నమాట. ఎలాగైతే వెళ్ళింది కన్వర్సేషన్ అంటే మీకు తెలిసిన ఆన్సర్స్ అని కాకుండా యూ ఆర్ గివింగ్ ఫస్ట్ ఏముంటుంది హ్యూమన్ బ్రెయిన్ నాకు తెలిసినయి అడుగుతాడు. నువ్వు అలా కాదు. ఐయామ్ గివింగ్ ద కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా నేను ఆన్సర్ ఇస్తున్నాను వాళ్ళకి. ఓకే. సో ఆ కన్వర్సేషన్ వెంట్ వెరీ వెల్ స్మూత్‌గా అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ మై లైఫ్. ఇలా యాడ్ చేయండి. ఓకే. సో దీనికి మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 3 సిట్యుయేషన్స్. ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ ఒక 3 సిట్యుయేషన్స్ మనందరికీ తెలుసు ఈరోజు సండే అని. ఓకే. మిగతా వాళ్ళకి సాటర్‌డే ఈవెనింగ్ అనుకోవచ్చు. రైట్? సో మీరేం చేయండి అంటే ఒక 3 ఈవెంట్స్‌ని ఈరోజు మీకేం గుర్తుకొస్తలేవనుకోండి. సో యాడ్ అప్ చేయండి. ఒక మంచి డిష్ అయితే ఒకటి ప్రిపేర్ చేయబోతారు. దానికి యాడ్ చేయొచ్చు. లేకపోతే ఎప్పటినుండో ఒక పని కావాలనుకుంటున్నారు. ఆ పని లేకపోతే బయటకు అలాంటి 3 సిట్యుయేషన్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాకుండా ఎక్స్‌పెక్టెడ్ 3 సిట్యుయేషన్స్ అన్నమాట. అంటే అవి ఆల్రెడీ ప్లాన్‌లో ఉన్నాయి. మన ఈరోజు ప్లాన్‌లో ఉన్నాయి. మేబీ మనం నర్సరీకి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి. సో దానికి థాంక్ యూ ఫర్ ద మ్యాగ్నిఫిసెంట్ అవుట్‌కమ్. నాకు కావాల్సినటువంటి నేను నేను నర్సరీలో అద్భుతంగా టైమ్ స్పెండ్ చేశాను. ఆ టైమ్ స్పెండ్ చేయడంతో పాటు నాకు కావాల్సినటువంటి మొక్కలు ఈజీగా అంటే నాకు అఫోర్డబుల్ ప్రైస్‌లో నేను తీసుకున్నాను. నాకు కావాల్సినటువంటి మొక్కలు ఏవైతే లైక్ దట్ అన్నమాట. అంటే ఆల్రెడీ మన ప్లాన్‌లో ఉన్నవి. మన ప్లాన్‌లో ఉన్న 3 తీసుకొని 3 అనేటివి అవి రాయండి. రాయడం అనేది ముఖ్యమన్నమాట. ఓకే. 3 ఏమో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్‌కన్నమాట. 3 రాసి
అవుట్కమ్ ఎలా ఉంది, థ్యాంక్ యూ ఫర్ మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్. ఓకే, ఇలా రాయాలి అనమాట. నేను నర్సరీకి వెళ్ళాను, అద్భుతంగా టైం గడిపాను, ఒక 1 అవర్ 2 అవర్స్. ఓకే, సో మొక్కల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే నేను తీసుకోవాల్సిన మొక్కలు నా అఫోర్డబుల్ ప్రైస్ లో నేను తీసుకున్నాను. ఇది ఒకటి అనమాట. అలా మిగతా దేనికైనా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలియకుండానే ఒక ఫోన్ కాలో లేకపోతే ఒకటి ఏదైనా కింద పడిపోయి పగిలిపోయింది అనుకోండి. సో అయ్యో నేనే రీజన్, గిల్ట్ లోకి వెళ్ళకుండా, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్, దాన్ని కూడా యూజ్ చేయండి. మేబీ సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్, పగిలిపోయింది కదా, దీని ప్లేస్ లో ఇంకొకటి కొత్తగా రావచ్చు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఫోన్ కాల్ ఒకటే కాదు కదా, నాకు తెలియకుండా జరిగిన వాటికి వాటికి మాత్రం జస్ట్ ఓవరాల్ గా థ్యాంక్ యూ ఫర్ ద మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్, నాకు ఏ జరిగినా మంచి జరుగుతుంది అనేటువంటి అన్నమాట. సో ఈ రోజు ప్రాక్టీస్ ఇదే. ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ రోజుది అందరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫినిష్ చేశారని అనుకుంటున్నాను. అండ్ 3 things సిచ్యువేషన్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ వెర్ యూ వాంట్ టు మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్. ఈ రోజు ముఖ్యమైనటువంటి 3 విషయాలను తీసుకోండి. ఆ 3 విషయాలకి లిస్ట్ చేసుకోండి ఏవైతే ఉన్నాయో. సో వాటిని రాయండి. థ్యాంక్ యూ ఫర్ ద మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్. ఇందులో ఎలా ఉందో అలా రాయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ కృతజ్ఞతలు తెలపడం, తర్వాత మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్ అంటే నిజమైనటువంటి జరిగేటువంటి శక్తి బయటకు వస్తుంది అనమాట. అది రాసేసి మిగతా 3కి మాత్రం థ్యాంక్ యూ చెప్పడం అనమాట. మెంటల్ గానే ఒక 3 ఒక్కటే రాయాలి, మిగతా 3కి లేకపోతే 4 5 ఎన్ని ఈవెంట్స్ ఉంటే వాటికి మనం ఓరల్ గా అనమాట, మెంటల్ గా చెప్పాలి అనమాట అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కి. అండ్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, థ్యాంక్ యూ, హోల్డ్ యువర్ మ్యాజిక్ రాక్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది మాత్రం మనతోని మనం మాట్లాడుకునేటువంటి అద్భుతమైనటువంటి టైం అనమాట. దీంతో మీరు ఒక 5 minutes మాట్లాడుతున్నా కూడా చూస్ 5 things ఆర్ 3 things 4 things. ఓకే, ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ 28 days లో ఈ రోజు న్యూగా చూస్తున్నవారు అనుకోండి యూట్యూబ్ లో, సో యూ కెన్ స్టార్ట్ గో విత్ ద బ్యాక్. ఇది వినండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి, మాకు ఇది జరిగింది, లేకపోతే మేము ఇది ప్రాక్టీస్ చేసాము అని. సో ఒక రిలేషన్షిప్ ఇష్యూ గురించి కామెంట్ చూసాను నిన్న. సో దాని గురించి నేను రేపే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిలేషన్షిప్ కి ఆల్రెడీ ప్రాక్టీసెస్ 3 అనేది వచ్చినాయి అనమాట. సో మేబీ మీరు థర్డ్ ప్రాక్టీస్ రోజు అడిగారు, బట్ అంతకు ముందు ఉన్నటువంటి 2 ప్రాక్టీసెస్ చేయాలి అని అంటే, ఫస్ట్ రిలేషన్షిప్ హీల్ కావాలి అని అంటే ముందు నీకేం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అంటూ నేను అట్రాక్ట్ చేశానా మేడం, నేను ఎలా ఎందుకు నా హస్బెండ్ మంచిగా ఉండొద్దు అని అనుకుంటాను అని అంటే, డైరెక్ట్లీ మనం ఎప్పుడు మంచిగా ఉండొద్దు అని ఎప్పుడు అనుకోము. ఇలాంటి వాళ్ళే కావాలి మన లైఫ్ లో అని మనం ఎప్పుడు అనుకోము. బట్ మన యొక్క బిలీఫ్, మన చుట్టూ మేబీ మన పేరెంట్స్ దగ్గర నుండి, ఎన్విరాన్మెంట్ దగ్గర నుండో ఒక అన్ఫేత్ఫుల్ హస్బెండ్ సిచ్యువేషన్ చూసామనుకోండి, సో మనం అలాగే అట్రాక్ట్ చేస్తాము అనమాట. బట్ నౌ వీ హ్యావ్ ద పవర్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్లో ఆ పవర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఫస్ట్ టైం చేసేవాళ్ళు, ఇది నాకు రిలేషన్షిప్ తో సంబంధం లేదేమని, నేనెందుకు చేయాలి, నాకు ఇది మ్యాగ్నిఫికెంట్ అవసరం లేదే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హోల్ పర్సన్ ఇక్కడ ట్రీట్ చేయాలి, హోల్ గా, నాట్ ఓన్లీ ఒక ఐస్ కి ఒకటే ట్రీట్మెంట్, ఒక ఇయర్స్ కి ఒక ట్రీట్మెంట్, అలా కాదనమాట. కంప్లీట్ బాడీని ఎలాగైతే హీల్ చేస్తున్నామో, కంప్లీట్ మన ఎనర్జీ ఎక్కడ లాక్ అయింది అనేది తెలియదు కదా, చిన్న చిన్న వాటి లాగే. బట్ పెద్ద ఇష్యూస్ అనేవి మనకు కనబడతాయి అనమాట. మేబీ పాస్ట్ లో మనకు హస్బెండ్ తో రిలేషన్షిప్ ఇష్యూ కనబడుతుంది. మేబీ వీఆర్ నాట్, మనకి మన ఫాదర్ మదర్ తోనే ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళు ఎన్ని చేసినా మనమే గుర్తించకపోవచ్చు. ఆ ఎనర్జీ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్ అనమాట క్వాంటమ్ అనేది. బట్ అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఐస్టీస్ గా ప్రాక్టీస్ చేయాలి అనమాట. సో ఫస్ట్ నుండి వెళ్ళండి, ఎలా ఉందో అలాగే తెలుగులోనే ఉంది కాబట్టి అద్భుతము, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దాని ద్వారా ఒకటేసారి మొత్తం క్లియర్ అవుతుందా అంటే నువ్వు మొత్తం ఒకటేసారి కాదు, స్టెప్ బై స్టెప్. బట్ నువ్వు ఎక్కడైతే ఉన్నావో దానికంటే బెటర్, ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ రోజు ప్రాక్టీస్ ద్వారా కూడా క్లారిటీ, కన్ఫ్యూజన్ మైండ్ ప్లేస్ లో క్లారిటీ వస్తుంది అనమాట. అన్సర్టనిటీ ప్లేస్ లో సర్టనిటీ, స్థిరత్వం, ఎంతో కొంత స్థిరత్వం అనేది వస్తుంది. సో అది ఎలా పనిచేస్తుంది అని అంటే మనది మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మనం అంతకుముందు ఎలా రియాక్ట్ అయ్యాము, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, అంతకుముందు వర్క్ కి మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, దట్ ఈస్ ద ఇన్నర్ వర్క్ అనమాట. అదే మనకి మనం ఎవరి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రిఫ్లెక్షన్. సో ఈ రోజు ప్రాక్టీస్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఎనీథింగ్, ఏమైనా డౌట్, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది?
సో సండే అందరు సండే మూడ్ లో ఉన్నారంటే రెస్టింగ్ అన్నమాట. సో బట్ దీన్ని కూడా పాజిటివ్ వేసుకోవచ్చు. సండే కాబట్టి ఇంకా నేను ముందు జాయిన్ కావచ్చు. ఇంకా నేను అద్భుతంగా వినొచ్చు. చూడండి చూస్ చాయిస్ అనేది ఎవరికైనా రెండు ఇక్కడే ఉన్నాయి కదా. ఎస్ ఎస్ కర్ణ మేడం అడగండి. ప్రాక్టీస్ అంటే చేయడం ఈజీ కానీ కొన్ని కొన్ని విషయాలు మళ్ళా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంటాం కదండి. ఓకే మళ్ళీ అవి రాకుండా ఎలా ఉండాలి అని అనుకుంటున్నారా మేడం మీ క్వశ్చన్? అవునండి. ఇప్పుడు చేస్తాం చేసినాం. నేను మొన్న నుంచే జాయిన్ అయినా. స్టార్టింగ్ జాయిన్ అవుతుంది మీరు లెసన్ ని బట్టి నేను ఫాలో అవుతున్నా. కొన్ని రాయడానికి మొదలు పెట్టినా కొన్ని రావు. ఒక 2-3 పాయింట్స్ వస్తాయి. తర్వాత ఇంకా రాద్దామన్నా మైండ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఏదో కొంచెం సేపు రాస్తున్నామా ఇది అవుతుందా అన్న డౌట్ వస్తుంది. ఒకటి ఎంతవరకు కరెక్ట్ అన్న నేను రాసింది కరెక్టేనా నాకే డౌట్ వస్తుంది ఒక్కోసారి. ఓకే సో ఇట్స్ ఏ నేచురల్ థింగ్ మేడం. ఎందుకంటే ఇప్పుడు బేబీ స్టెప్ దగ్గర ఉన్నారు కదా, ఫస్ట్ టైం ప్రాక్టీస్ కదా. సో మన కాన్షియస్ ఏంటంటే ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలనుకుంటది అనమాట మిమ్మల్ని. అంటే ముందు ఒక విషయాన్ని ఒక ప్రాక్టీస్ చేసే ముందు ప్రొటెక్ట్ చేయాలనుకుంటది. ఎలా అంటే లేనటువంటి వరల్డ్ చూపిస్తుంటది అనమాట. ఇది చేయడం నీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతకు ముందు మనకున్నటువంటి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, మనం ఇన్ని ఇయర్స్ నుండి ఫామ్ అయినటువంటి సిస్టమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థైరాయిడే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. సో చాలా మంది అసలు రివర్స్ కానే కాదు, అది చిన్నప్పటి నుండి వింటున్నారు అనుకోండి, అసలు అది సాధ్యం కానే కాదు. డయాబెటిక్ ఉందనుకోండి, రివర్సబుల్ అనేది అసలు పాసిబుల్ కానే కాదు. ఫస్ట్ లో మేము ఓపెన్ గా మాట్లాడాలంటే కూడా చాలా భయపడేవాళ్ళం డయాబెటిక్ రివర్సల్. బట్ ఇప్పుడు మేము ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే వి నో దట్ వాట్ ఈస్ ద రూల్, వెనుక ఏముంది అనేది, లాస్ ఏముంది, సైన్స్ ఏముంది అనేది అనమాట. ఓకే అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, అది నమ్మేటందుకు టైం పడుతుంది అనమాట. బట్ ప్రాక్టీస్ మీరు ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాసేటానికి చాలా టైం పడుతుంది. కొత్త న్యూరల్ పాత్వే కదా, అది తయారు చేయాలంటే కనెక్ట్ చేయాలంటే కూడా చాలా స్ట్రాంగ్ గా టైం పడుతుంది అనమాట. బట్ మీరు ఏదైతే స్టెప్ తీసుకొని రాస్తున్నారో ఆ టైంలో జంప్, అంటే మీకు నెగటివిటీ ఎప్పుడైతే వస్తుందో ఇది జరగదు అని అనుకున్నప్పుడు ఇది జరుగుతుంది అని మీకు మీరే మళ్ళీ రీవైరింగ్ అన్నమాట జరుగుతుంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ లా అని అనుకోండి, అంటే విశ్వం యొక్క నియమం అన్నమాట. అండ్ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. జరగదు అనుకున్నప్పుడు మీకు ఇష్టమైన వస్తువు, ఇష్టమైన పాట, ఓకే ఇష్టమైన థింగ్ మీ కళ్ళ ముందర జరిగేదానికి ఐ లవ్ దిస్ ప్లాంట్, ఐ లవ్ దిస్ ట్రీ. ఓకే మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అబ్జర్వ్ చెయ్యండి, తప్పులేదు, అబ్జర్వ్ చేయాలి. ఎందుకు జరగదు అని అంటుంది అంటే అప్పుడు మిమ్మల్ని మీరు అడుక్కోండి, ఓకే నాకు ఇక్కడ ఉంది నమ్మకం అనేది. కానీ అండ్ న్యూగా ఉండే వాళ్ళకి ఇట్స్ నార్మల్ అనమాట, ఇది సహజమైనటువంటి స్థితి. ఓకే మ్యామ్. మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇప్పుడు మనకి డైమండ్ ఎలా అవుతుంది, ఎంత ప్రెషర్ మనకి లోపల ఉన్నటువంటి. సో మనం జమ్ముగా బయటకు రావాలంటే అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ బయటకు వస్తాం. కానీ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ చాలా లోపల ఉన్నాయి కూడా బయటికి వెళ్ళాలంటే అవి వెళ్ళలేవు కదా. మనం వాటిని ఎట్లా మనం క్లీన్ చేసుకోగలుగుతాం? ప్రాక్టీసెస్ ద్వారానే మనల్ని మనం గుర్తు పెట్టుకోవాలి కదా, ఫస్ట్ వాట్ వీఆర్ అనేది. అలా అని ఫస్ట్ ఇది బేసిక్ టూల్ మేడం. ఇది దీంతో కానప్పుడు మనం ఇన్నర్ చైల్డ్కి వెళ్తాం. ఓకే అవి కూడా కోర్సెస్ ఉంటాయి కదా, మన దగ్గర కూడా ఉంది అనమాట. సో ఆ ప్యాటర్న్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఇది బేసిక్ అనమాట. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, ఓకే నేను ఇక్కడ నెగటివ్ గా ఆలోచిస్తున్నానని మీరు గుర్తు పెట్టుకున్నారు చూడండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అంటే మిమ్మల్ని మీరు గుర్తించగలిగారు, మిమ్మల్ని మీరు ఒప్పుకోగలిగారు అని. ఓకే దాని ప్లేస్ లో పాజిటివిటీ మనం యాడప్ చేయొచ్చు. అందుకోసమనే ఫస్ట్ ఈ ప్రాక్టీసెస్ ని ఐస్టీస్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు 10 బ్లెస్సింగ్స్ దగ్గర 5 యాడ్ చేయండి. ఇంకొక రోజు ఇంకొకటి నేను యాడ్ చేస్తున్నాను అంటే కరెక్ట్ రాస్తున్నానా రాయట్లేదు అది వదిలిపెట్టండి, రాస్తున్నాను అనేది ముఖ్యమైనది. థ్యాంక్ యూ మేడం. ఎస్ నీలిమ.
ఏమైనా షేర్ చేస్తారా నీలిమ? అవును మ్యామ్. ఆ, మనము చెప్పండి. మొన్న ఒకరోజు జాబ్ గురించి రాసాం కదా మ్యామ్, ఉమ్, సేల్ అవ్వాలి అని. ఉమ్, అయితే మొన్న ఉగాది రోజు ఒక బుకింగ్ అమౌంట్ కట్టారు మ్యామ్. ఉమ్, నిన్న మళ్ళీ ఇంకొకటి బుకింగ్ అమౌంట్ కట్టారు మ్యామ్. ఉమ్. అంటే క్లోజ్ అవ్వలేదు, బుకింగ్ అమౌంట్ కట్టారు. కంగ్రాచులేషన్స్. మీకు చెప్పారు కదా మ్యామ్, యాజ్ నేను బుక్ లో రాసుకున్నాను, రోజు ఒకసారి చూసుకుంటున్నాను మ్యామ్. డిజైర్ లిస్ట్ లో మీది ఒక డ్రీమ్ లిస్ట్. చెప్పారు కదా ma'am, నాకు ఎలా రాసుకోవాలి అని ఒక రోజు. స్టడీ గారి కెరియర్ గురించి. ఓకే, కొన్ని మన 28 days ప్రాక్టీస్ అయ్యేసరికి మేనిఫెస్ట్ అవుతాయి. కావని ఏమీ ఉండదు, కొన్ని మేనిఫెస్ట్ అయిపోతాయి. డ్రీమ్ లిస్ట్ లో ఉన్నాయి. సో మేనిఫెస్ట్ అయిన వాటికి ఏం చేయండి, క్రాస్ చేసి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయండి అక్కడ, ఇంకొక డ్రీమ్ లిస్ట్. కానీ 10 days లో 2 క్లోజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు మ్యామ్. అనుకోకుండా మ్యామ్, కొత్తగా వచ్చాయి మ్యామ్ ఇవి లీడ్స్. అదే కదా మ్యాజిక్ అంటే నీలిమ. ఎవరికి అవసరమో వాళ్ళకి రీచ్ అవుతుంది, ఎవరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే, సో సెలబ్రేట్ దట్ మూమెంట్ నీలిమ. కంగ్రాచులేషన్స్ యూనివర్స్. ఆ మ్యాజిక్ అనేది ఇన్నర్ చైల్డ్ ఉంటుంది చూడండి, చైల్డ్హుడ్ లో చిన్న ఒక బనానా తీసుకొచ్చినా కూడా గెంతేస్తాం చూడండి, అలా అనమాట. నీడ్ టు బి సెలబ్రేట్ యువర్స్. కానీ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, కొంచెం లేట్ గా లేవలేకపోతున్నాను పొద్దున్నే. మ్యాజిక్ ఏంటంటే పొద్దున్నే మహాక లేపుతున్నారు నన్ను కల్లో. అంత ఇదైపోయాను. కొంచెం లేట్ గా లేచినా గానీ గబక్కన లెగడం. దీన్ని మీరు మ్యాగ్నిఫికెంట్ అవుట్కమ్ లో, ఓకే, మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్ తో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎలా అంటే, నేను టైంకి లేవడం అనేది నా కొరకు ఇంకెవరి కోసము కాదు, దట్ ఈస్ ఇండికేటింగ్ అంటే నేను ఇంకో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను. అది ఒక క్యూరియాసిటీ యాడ్ చేయండి మీ బ్రెయిన్. ఒక న్యూ లెర్నింగ్ ఈ రోజు మార్నింగ్. ఎందుకు లేవాలి అని అంటే, బికాజ్ ముందే క్లౌడ్స్ తో మాట్లాడండి, బయట గాలికి వెళ్ళండి. 6 అంటే 6 AM కాదు, 5:30. ఓకే, 5కి నేను అద్భుతమైన ఉదయాన్ని ఎంజాయ్ చేస్తాను. ఏంటి, నేచర్ యొక్క గుసగుసలు కానివ్వండి, నేచర్ తో గడిపేటువంటి టైం. నేచర్ చాలా సైలెన్స్ లోనే చాలా నేర్పిస్తుంది అన్నమాట. సో అలాంటిది నేను అనుభూతి చెందాలి అనుకుంటున్నాను అనేది ఒకటి రాయండి. సో ఆటోమేటిక్ గా నీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ రావడం ద్వారా ఆటోమేటిక్ గా లేస్తాయి. ఇప్పుడు మహా చూడండి ఎప్పుడు రేసేస్తాడు. అంటే మనం మ్యాజిక్ బుక్ స్టార్ట్ చేయకముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది మ్యామ్ ఆఫీస్ లో నాకు. కమిట్మెంట్ అడిగితే ఈ మంత్ నేను 2 సేల్స్ చేస్తాను అని చెప్పాను మ్యామ్. అంటే 2 అంటే ఒకటన్నా అవుతుంది కదా, మనం ఫస్ట్ అనుకోవాలి కదా అనేసి. తర్వాత మనం మ్యాజిక్ స్టార్ట్ చేసాం మ్యామ్. మా సారు, నీ దగ్గర లీడ్స్ లేవు, ఏమీ లేవు, డెమోస్ లేవు, అసలు ఎలా అయితే అని నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు అని అడిగారు మ్యామ్. అడిగితే నమ్మకం సార్ వస్తాయి అని చెప్పాను మ్యామ్. చెప్తే బయట చూపించి, ఇది ఎండేస్తుంది, మంచి కురవాలంటే కురుస్తుందా, మన వాతావరణం తగ్గట్టే ఉంటది అన్నట్టు అన్నారు. ఆ రోజు ఫీల్ అయ్యాను కొంచెం, నా నమ్మకం నాది, ఎలా జడ్జ్ చేస్తారు లేవు రావు అని ఫీల్ అయ్యాను. తర్వాత మనం మ్యాజిక్ స్టార్ట్ చేసాము, నేను మిమ్మల్ని అడిగాను, మీకు చెప్పారు, యాజిటీస్ రాసుకున్నాను. కానీ ప్రాక్టీస్ నేను అంత చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోతున్నాను, సపోర్ట్ చేయట్లేదు బాడీ. మొన్న ఉగాది రోజు క్లోజ్, అది మళ్ళీ నేను ఆఫీస్ వర్క్ కాదు మ్యామ్, బయట నుంచి వచ్చాయి తెలిసిన వాళ్ళ ద్వారా. అది మనం అడిగితే రాదు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు మ్యామ్. 2 కూడా తెలిసిన వాళ్ళే, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అడిగారు మ్యామ్. 2 క్లోజ్ అయ్యాయి మ్యామ్. నాకైతే మస్తు చాలా హ్యాపీ అనిపించింది. సార్ నన్ను ఇన్స్పైర్ చేసినట్టు మాట్లాడారు. ఇక్కడ ఎండ కురుస్తుంది, ఎండ వస్తుంది, మంచి కురుస్తుందా అని క్వశ్చన్ చేశారు మ్యామ్ నన్ను. నువ్వు అనుకుంటే ఇక్కడ మంచి కురుస్తుందా అని. బట్ నీలిమ ఇక్కడ ఏంటంటే చూడండి, మనం ఈ ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, రైట్?
ఓకే. అవును. సో ప్రాక్టీస్ లో లేని వాళ్ళకి ఇప్పుడు అవుటర్ సైడ్ వాళ్ళు చూడండి అలాగే ఉంటుంది కదా, అంటే వారి ఆ వా కళ్ళ ముందట కనిపించే ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళ వర్క్ చేసినట్టు. సో డోంట్ గివ్ అప్, అంటే వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్లెస్ దెమ్. అలా అన్నప్పుడు బ్లెస్ చేయండి, వీళ్ళు కూడా ఈ మ్యాజిక్ ప్రాక్టీస్ లోపలికి ఒక రోజు రావాలి, ఈ మ్యాజిక్ ప్రాక్టీస్ చూడాలి అనేది ఏదైతే మీరు ఏదైతే అంటారో మీ మనసులో వినండి, కానీ వాళ్ళని బ్లెస్ చేయడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ ఇంకొకటి, వాళ్ళకి ఎందుకంటే తెలియదు కదా ప్రాక్టీసెస్ కానీ ఇలా మ్యాజికల్ వరల్డ్, కానీ వీళ్ళు కూడా ఈ మ్యాజికల్ వరల్డ్ లోకి ఎప్పటికీ త్వరలోనే వస్తారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటది, ఎందుకంటే వాళ్ళ పైన కూడా ఇంకా వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకి, వాళ్ళ పైన ఉండే వాళ్ళు వాళ్ళని అడుగుతారు. సో దే డోంట్ నో, బట్ మీకు తెలుసు కదా హ్యాపీగా ఫీల్ కానీ నాకు తెలిసి ప్రాక్టీస్ చేస్తున్నా, బట్ వీళ్ళు కూడా మ్యాజిక్ వరల్డ్ లోకి వస్తారు అనేది బ్లెస్ చేయండి. సో యూ కెన్ సీ ద క్లియరెన్స్, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ క్లియరెన్స్ అనేది ఇంకా చేంజ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇంకొకటి అన్నారు నా బాడీ సపోర్ట్ చేయట్లేదని, సో ఆ ప్లేస్ లో మై బాడీ సపోర్టింగ్ ఆల్వేస్. మీకు అనిపించవచ్చు నేను లేస్తలేనని, కానీ నా బాడీ సూపర్ డూపర్ ఎనర్జెటిక్ గా ఉంటుంది త్రూ అవుట్ ద డే. అలాగే నేను చూజ్ చేసుకుంటాను, ఓకే, అలాంటివి నేను చూజ్ చేసుకుంటాను అనేటి ఎప్పుడైనా మనకు వస్తుంది. నాకు సపోర్ట్ చేయట్లేదు నార్మల్ గానే అనిపిస్తుంది, కానీ ఆ ప్లేస్ లో వెంటనే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే 24/7 మనతో ఉండేది మైండ్, మన బాడీ, మన ఆత్మతో ఉండేది, అందువల్ల. ఓకే, సో ఇలాంటి మ్యాజికల్ ప్రాక్టీస్ చేయండి. మ్యాజిక్ అంటే మ్యాజిక్ అన్నమాట, మన లైఫ్ లో ఎవ్రీడే చూడొచ్చు, ఎవ్రీడే జరుగుతాయి కూడా, బట్ మనం కనిపెట్టామన్నమాట, అంటే ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా మనం చూస్తాం కాబట్టి. థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. అదే ఒకసారి ప్రాక్టీస్ ఎలా చేయాలో కొత్త కొత్త వాళ్ళకి కొంచెం చెప్పండి ప్లీజ్. అంటే ఎలా స్టార్ట్ చేయాలో అంటే చెప్తున్నారు, బట్ కొత్తగా కొంచెం స్టెప్ వేయడానికి అంటే ఫస్ట్ స్టార్టింగ్ గాడ్కి చెప్పాలా, యూనివర్స్ చెప్పాలా, ఏం స్టార్ట్ చేయాలి, ఏం రాయాలి, అది చిన్న డౌట్. అదొకటి రాద్దాం అనుకున్నాం, తర్వాత మర్చిపోతున్నాం పనిలో పడి. అది సో ఇప్పుడు మనం సూర్యునికి పేరెంట్స్ కి చెప్పాలి ఫస్ట్ అనుకోండి మేడం, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో ఫస్ట్ మనకు లైఫ్ లో ఫస్ట్ ఏంటంటే 0-1 నుండి సెషన్ చూడాలి మేడం. అందులో ఫస్ట్ డే 1 యాక్టివిటీ ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నమాట. మీ క్వశ్చన్ ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎలా రాయాలి మేడం చెప్పండి అని అడుగుతున్నాను. సో ఫస్ట్ మనము మన యొక్క కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఏంటంటే మనం శ్వాస తీసుకుంటున్నాం, అంటే ఆ రోజు మనం ఈరోజు జీవించి ఉన్నాము అంటే మన యొక్క శ్వాసకే అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ మై బ్రెత్, అంటే నా యొక్క శ్వాసకి కృతజ్ఞతలు. సో ఈ రోజు ఈ అద్భుతమైనటువంటి రోజుకు థ్యాంక్ యూ. ఎందుకు అనేది ఫీల్ కావాలన్నమాట. ఈ రోజు ఎందుకు అద్భుతం, ఎందుకంటే నా ఇష్టమైన వాళ్ళతో నేను గడుపుతాను, ఇష్టమైనటువంటి పనులు చేస్తాను, నా జీవితంలో ఇంకొక రోజు యాడ్ అప్ అయిందనమాట. అలాగే మన అమ్మకు థ్యాంక్ యూ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ అమ్మ. అమ్మకు చెప్పాలంటే ఎన్ని కోట్లైనా చెప్పచ్చు. సో ఒక ఈవెంట్ గుర్తు చేసుకోండి, అమ్మ నువ్వు నాకు డైలీ మార్నింగ్ టిఫిన్ చేసి ఇచ్చేదాన్ని స్కూల్కి వెళ్ళే టైంలో. సో గో దట్ మూమెంట్ అనమాట, ఫస్ట్ రాయాలి. ఓకే థ్యాంక్ యూ అమ్మ, ఓకే నీ యొక్క పనికి నీ యొక్క సేవకు నేను నిరంతరం కృతజ్ఞురాలని. ఇంకొకటి థ్యాంక్ యూ అమ్మ, నువ్వు మార్నింగ్ లేచి ఈ హార్డ్ వర్క్ నాకు చేసి ఇచ్చేదాన్ని. థ్యాంక్ యూ అమ్మ, నేను ఆలోచించలేని స్థితిలో కూడా నువ్వు నాకు సహాయం చేసావు, క్లారిటీ ఆఫ్ మైండ్ అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మనం ఆలోచించని టైంలో నేను ఎగ్జామ్ రాయను, నేను ఫెయిల్ అవుతాను, లేకపోతే ఏదైనా డెసిషన్ అమ్మ అన్నప్పుడు అలా కాదు ఇలా అని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. థ్యాంక్ యూ నాన్న, నా కోసం నాన్న చేసినవి ఎన్నో పనులు ఉంటాయి కదా. సో థ్యాంక్ యూ నాన్న ఫర్ యువర్ హార్డ్ వర్క్. ఫస్ట్ ఫ్యామిలీ కోసం నువ్వు గడిపినటువంటి ప్రతి క్షణానికి నేను కృతజ్ఞురాలని. అలా రాసిన తర్వాత ఒక్కొక్కటి చదువుతూ ఫీల్ కావాలన్నమాట. ఎందుకు అని అంటే మీకు ఆ మూమెంట్, నాన్న ఇప్పుడు కష్టపడి మార్నింగ్ లేచి మనం సండే పడుకుంటాం, మేబీ వాళ్ళ వరకు వాళ్ళు వెళ్తుండొచ్చు, అవన్నీ గుర్తుకొస్తాయి కదా. సో ఆ ఒక మూమెంట్ ని గుర్తు చేసుకోవాలి అన్నమాట. మనకి ఎన్నో కొనిస్తారు, ఎన్నో స్ట్రాంగ్. థ్యాంక్ యూ నాన్న, నువ్వు నా లైఫ్ లో ఒక హార్డ్ పిల్లర్, ఒక స్ట్రాంగ్ పిల్లర్. ధైర్యం, నువ్వు నాన్న అని పిలవంగానే ఒక ధైర్యం నా లైఫ్ లో. థ్యాంక్ యూ నాన్న, ఇలా అన్నమాట.
సో రేపు నేను ఒక టాపిక్ మీద మళ్ళీ ఒక 10 బ్లెస్సింగ్స్ రాపిస్తాను. సో మీకు ఇంకా క్లియర్ ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మేడం మీ పేరేంటి? మీ నేమ్ లేదు కదా? మోహిని మ్యామ్. ఓకే. మోహిని మేడం ఇప్పుడు మీకు అర్థమైంది కదా కొంచెం? ఓకే మ్యామ్, అర్థం. మీకు అంటే రాయడంలో మిస్టేక్ అవుతున్నాయా? పాస్ట్‌లో రాస్తున్నాను, ప్రెజెంట్‌లో రాస్తున్నాను అని కాకుండా అంటే ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ రాద్దాం చేయండి. అనుకున్నాం, సెక్షన్‌లో వింటున్నాము. బట్ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం ఇంట్లో పని, పిల్లలు, నా రొటీన్ లైఫ్‌లో పడి మర్చిపోతున్నాను. మార్నింగ్ చెప్తారు రాద్దాం రాద్దాం, ఎంత కుతూహలం ఉంటుంది, మర్చిపోతున్నాం. హ్మ్. అది అందులో ఎలా స్టార్ట్ చేయాలి? నిన్న పెట్టాను శ్రీరామాన్ని స్టార్ట్ చేశాను ఫస్ట్. కింద ఏ రాయాలో తెలియక ఇంకా ఆగిపోయాను. ఓకే. సో థాంక్ యూ అని స్టార్ట్ చేయండి మేడం. ఉమ్, మీరు ఓకే. మార్నింగ్ లేస్తూనే మీ బెడ్ మీదకెళ్ళి మనం లేస్తాం కదా! థాంక్ యూ బెడ్. అంటే నీ వల్లనే నేను ఇంత కంఫర్ట్‌గా ఎందువల్ల మనం ఇంత కంఫర్ట్‌గా బెడ్‌లో పడుకుంటాం. బెడ్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కింద పడుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇల్లు, థాంక్ యూ ఇల్లు. ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకి ఇల్లు ఉంది. మనం ఇల్లు వల్లనే కదా సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా అంటే దొంగలొస్తారేమో, ఏదైనా తీసుకెళ్తారేమో అనేటువంటి భయం లేదు. ఎండకు, నీడకి, వానకి అన్నిటికి సంతోషంగా ఇంట్లో ఉంటున్నాం. అది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా అది మ్యాటర్ కాదు మనకు. ఆ ఇంట్లో ఉంటున్నాము. ఓకే. థాంక్ యూ ఇల్లు. థాంక్ యూ. థాంక్ యూతోని స్టార్ట్ చేయండి. 10 రాసిన తర్వాత మళ్ళీ థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా కానీ. అండ్ బిఫోర్ స్టార్ట్ చేయండి. అంటే సెషన్ కంటే ముందు ఓకే. పిల్లలు ఇవన్నీ అంటారు కదా! 10 మినిట్స్, 15 మినిట్స్ బిఫోర్. ఎందుకంటే ఎవ్వరి ఓకే. కోసం వాళ్ళే స్టాండప్ తీసుకోవాలి అన్నమాట. స్టాండప్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. యెస్. ప్రాక్టీస్ చేయండి. మీరే జూస్తారు. మీరింక నేను 10 మినిట్స్ బిఫోర్ అన్నాను కానీ, ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, మీరే హాఫ్ అన్ అవర్ ముందు లేస్తారు. మీరే 1 అవర్ ముందు లేస్తారు. ఎందుకంటే, మీరు అప్పటి వరకి ఫీల్ కానటువంటి అనుభూతి మీ హృదయం నుండి అనేది మీరే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారన్నమాట. అందువల్ల మీరే లేస్తారు. కొంచెం స్టార్టింగ్ అనేది పుషప్ కావాలి కానీ, ఎవరు నేను మీకు మోటివేట్ చేస్తాను. కానీ, మీకు మీరే పెన్ను, పేపర్ అన్ని బెడ్ పక్కన పెట్టుకొని పడుకోండి. ఓకే మేడం. నోట్‌బుక్. యెస్. అవన్నీ మోటివేషన్ మీకు కనబడాలన్నమాట. చూస్తూనే రాయాలి. ఓకే. ఓకే మ్యామ్, తప్పకుండా స్టార్ట్ చేస్తాను. యెస్. రాయండి. ఉమ్. మ్యాజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకే. లైఫ్‌లో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మనకు తెలియకుండానే చాలా సమస్యలలో మనకు తెలియకుండానే వర్రీ ఫీల్ అవుతుంటామన్నమాట. సో, ఆల్ దీస్ ఆర్ ద సొల్యూషన్స్. అంటే యూనివర్స్ మనకి ఎంత బ్యూటిఫుల్‌గా అంటే మనం కలియుగంలో ఉన్నామనో ఇవన్నీ కానీ అంతే ఎక్స్‌ట్రా సొల్యూషన్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. అందుకోసమనే చూడండి మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇప్పుడు వచ్చింది. అంటే అంత ఈజీగా మనం వేదాలలో లోపలికి వెళ్లి అర్థం చేసుకునే కంటే ఇది ఇంకొక ఈజీ మెథడ్ అన్నమాట. అందులో ఉన్నటువంటియన్నీ. కానీ ఈజీ మెథడ్ అనేది మనకి ఎవరి ద్వారా వచ్చింది? రోండా బాన్ ద్వారా మనకొచ్చింది అన్నమాట. ఓకే. సో, నేనది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నేనది షేర్ చేస్తున్నాను. ఓకే. మీరు ఓకే కూడా మేడం. మీ ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరే అంటారు ఎంత అద్భుతంగా ఉంది లైఫ్ అనేది. అలాగే మ్యామ్, ట్రై చేస్తాను. యెస్. ఓకే, థ్యాంక్ యూ. యెస్. సో, హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. సండే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ రేపు మార్నింగ్ మళ్ళొకటి 22 డే 22 అన్నమాట. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో మళ్ళీ మనం క్రియేట్ చేసేటువంటి ప్రాక్టీస్ రేపు చేద్దాం. థాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. ఓకే మహా షేర్ చేయండి. బ్లెస్సింగ్స్‌లోని నేను ధనుష్ దర్శన్ గురించి రాశాను. లేస్తారు. కానీ ఆ రొటీన్ వర్క్ జేయడానికి పుష్ చేయాలన్నమాట. ఎంత పుష్ చేయాలంటే ఇంక లోపల ఉన్న రుద్రకాలు వస్తదన్నమాట. ఎంత కామ్‌గా ఉందో. నేను ఈరోజు వాటర్ అయిపోతది. ఇప్పుడు లేవగానే ఎంత పుష్ చేయాలనుకున్నానో. నేను ఇటు పక్క క్లాస్ వింటున్నాను. అన్నీ కంప్లీట్ జేసేసారు. వావ్! లేచిన 10 మినిట్స్‌కే నేను బ్లెస్సింగ్స్‌లో ఏం రాసానంటే ఇంక నెగెటివ్ తీసేసాను. తీసేసి దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్ వితౌట్ మై ఆహ్, పుషింగ్ అని చెప్పి రాసుకున్నా. సీ నేను ఏం చెప్పలేదు ఈరోజు. వాళ్ళకి వాళ్ళే లేచారు. వాళ్ళకి వాళ్ళే సండే అది ఇంకా స్కూల్ ఉంటే ఒక రకంగా ఉంటది. స్కూల్ లేదు కదా! ఇంకా పుష్ చేయాలి. అలాంటిది 5 మినిట్స్‌లో కంప్లీట్ చేసారు ఇద్దరు కలిపి. వావ్! సో, వాళ్ళని కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పు అండ్ మోటివేట్ దెమ్. అంటే నాకు ఇంకా అస్తమానం ఫోకస్ ప్రాబ్లమ్ మీద కాదు. దీనికి సొల్యూషన్ లేదని జెప్పి ఇంకా రోజు బ్లెస్సింగ్స్‌లో అది యాడ్ జేసినాక దాని ఇంపాక్ట్ ఎలా ఉందని ఇట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
ఎగ్జాక్ట్. ఈ చిన్న చిన్నవే కదా మేడం. ఎస్. కానీ ఇవే ఎనర్జీ ల్యాక్స్. చూడండి ఇప్పుడు పిల్లలది ఇరిటేషన్ ఉందనుకోండి, ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజుల నుండి ఏమైతుంది రిలేషన్‌షిప్‌లో కూడా ఇష్యూస్ వస్తాయి. అంటే ఒక రిలేషన్ నుండి ఇంకొక రిలేషన్‌కి, ఒక పని నుండి ఇంకొక పనికి అన్నమాట. కానీ అద్భుతం ఇలాంటి చిన్నవి అనేది ఏది కాదు. ఎనర్జీని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా కూడా యాడ్ చేయొచ్చు. అంటే జాయ్‌గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ వర్క్ చేస్తున్నారు అనేది. ఈజీగా ఎఫర్ట్‌లెస్‌గా. షూర్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంజాయ్ చేస్తూ. ఎందుకంటే ఒక గేమ్ ఉంటుంది చూడండి. వాళ్ళకి ఇష్టమైన గేమ్‌ను. సో, అప్పుడు మీ ఎఫర్ట్, మీ ఐడియాలజీ ఏది అవసరం లేదు. దే కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. వాళ్ళకి తెలుసు ఎలా చేయాలి అనేది. అంటే మనం పిల్లల్ని పిల్లల్లాగా చూస్తాం కదా! కానీ ఆల్రెడీ దే హావ్ దేర్ ఓన్ పవర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మహా. సో, ఇలా అందరు షేర్ చేసి క్వెషన్స్ అడగడం ద్వారా ఏమవుతుందంటే షేరింగ్. ఓకే. నా షేరింగ్ గాని, మీ షేరింగ్ గాని. సో, ఇట్ విల్ హెల్ప్ సో మెనీ పీపుల్. చాలా మందికి ఓహ్! ఇలా కూడా చేయొచ్చా? ప్రాక్టీస్. క్వెషన్స్ కూడా డోంట్ హెసిటేట్. అంటే చిన్న క్వెషనా? పెద్ద క్వెషనా? అని అలా కాదు. ఓకే. సో, క్వెషన్ అనేది వస్తుంది అనంటే మీరు రెడీగా ఉన్నారు అని అన్నమాట. షేరింగ్ అనేది వస్తుంది అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఓకే. అందరం సేమ్ లైనే. ఒకరి ముందు ఒకరు వెనక. బస్. ఓకే. సో, సండే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో, వి విల్ మీట్ టుమారో. నౌ ఐ యామ్ ఎండింగ్ ద లైవ్. And attract more success, okay, more happiness in your life.